మీరు ఎక్కడ పుట్టారు? అసలు మీ అసలు పేరేం పేరు? మీరు ఎలా ఇందులోకి రావడం జరిగింది? ఎందుకు వచ్చారు? పూర్వోత్తరాలు వచ్చేసి పురాణపుల్ నాది. ఓకే. అక్కడే పెరిగి పుట్టిన తర్వాత 2011 నుంచి మొదలైన జీవితం. ఈ దేహాన్ని భరించిన ఒకే ఒక్క మహానీయురాలు నా భార్య. 2 లక్షల జీతం వదిలేసేసి ఈ విధంగా ఎవరు స్వీకరిస్తారు ఒక మాట? ఎందుకంటే ఒంటరి స్త్రీకి ఎప్పుడైనా ప్రమాదమే. ఇలాంటి విషయాలు మా అమ్మ నిర్ణయం తీసుకొని మా అమ్మకి తోడు మా ఇంటికి బలంగా మా అమ్మ ఏం చేసింది, రెండో పెళ్లి చేసుకుంది. మీరు కేదార్నాథ్ స్వామి గుడి కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఆ స్థలాన్ని కూడా ఎవరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా మీరు బాధపడారు. ఆయనతో పాటు 10 మంది గుళ్ళు కట్టుకున్నారు. మంచిదే, అందరూ ఆనందమే. మరి నేను కూడా గుడియే కట్టుకుంటానంటే నేను ఎలా తప్పైతా? ఖచ్చితంగా కేదార్నాథ్ విషయం అక్కడ శివరుద్ర సాధువే కట్టి తీరుతాడు. ఇది నా తండ్రిపై ఆన. ఈ గుళ్ళు కట్టే విషయంలో కూడా చాలా వరకు చెప్పాలంటే బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయాలు. అపవిత్రంగా ఈరోజు బిజినెస్ అంటే కమర్షియల్గా గుడిలు కట్టేవన్నిట్లలో భక్తులు కూడా కమర్షియల్ ఉన్న వాళ్ళే వస్తారు. దర్శనం దగ్గర గురించి 2000, 1500 అది వేలలోనే ప్రభుత్వాలు వచ్చాయనో ఎండోన్మెంట్ వాళ్ళు వచ్చారని చెప్పేసి ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్స్ విఐపి వివిఐపి తర్వాత కౌంటర్ ఎన్కౌంటర్ ఇవన్నీ పెట్టడం చేత దేవుణ్ణి కొనుక్కొని భక్తితో చూస్తున్నాము. ఎవరైతే నిలువుబొట్టు పెట్టుకుని ఉంటారు వాళ్ళతోటి ఓం నమః శివాయ అని అనిపించగలవా? ముఖ్యంగా చిన్నజీయ స్వామి గారితో ఆ మాట అనిపించగలవా అనేది క్వశ్చన్. ఆయన ప్రతిజ్ఞ ఏం చెప్పేశాడు తెలుసా మిత్ర? వెంకటేశ్వర అని ప్రతిజ్ఞ చేయించలేడు. సూపర్. విష్ణుదేవ అని ప్రతిజ్ఞ చేయించలేడు. సూపర్. కులదైవ అని ప్రతిజ్ఞ చేయించలేడు. శంకరా యావత్ ప్రపంచానికి తెలియజేయనది ఏమనగా, మరి ఆయన శంకర అని మొదట పడే వదిలాడుగా. ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ కూడా అప్పాజీ అని చెప్పి ఫోన్ నెంబర్లు చెప్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాస్తవికంగా అప్పాజీ వాస్తవం కాదు. ఓకే, ఇదైతే ధర్మం. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మళ్ళీ మన ఐరా మీడియాలోకి ఒక స్పెషల్ గెస్ట్ తోటి రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, శివరుద్ర స్వామి గారు. సో ఆయన సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలోనే కాదు కొన్ని నెలల నుంచి మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దేవుణ్ణి ఏ విధంగా మనం అంటే ఆచరించాలి, దేవుడి యొక్క కార్యాలను కానివ్వండి ఏదైనా సరే మనం ఎలా ఆచరించాలి, అండ్ హిందూ ధర్మం గురించి ఆయన విశ్లేషించేటువంటి విధానం కానివ్వండి ప్రతిదీ కూడా చాలా వరకు ది బెస్ట్లో ఉంటుంది. సో అవన్నీ కూడా మనం తెలుసుకునే ముందు అది కూడా మనం ఈరోజు మన ఐరా మీడియాలో నేర్చుకుందాం. అండ్ ఇంకొక విషయం నేను మీతో చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి ఆయన గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఎనీవే, వెల్కమ్ టు ఐరా మీడియా అండి శివరుద్ర స్వామి గారు. నమస్కారం మిత్రమా, ఎలా ఉన్నారు? ధర్మరక్షణ పరమాత్మ. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు వచ్చినటువంటి విధానాలు, మీరు ఆచరించే విధానాలు కానివ్వండి, లేకపోతే ధర్మం గురించి మీరు చేస్తున్నటువంటి పోరాటం అనొచ్చు, లేకపోతే ఇంకేమనొచ్చు చెప్పలేను. కానీ ఒక్క విషయం మాత్రం నేను మా ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దీక్షని పాటించే ముందు అసలు మీరు ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, అసలు మీ అసలు పేరేం పేరు, మీరు ఎలా ఇందులోకి రావడం జరిగింది, ఎందుకు వచ్చారు? శ్రీకాళహస్తి పేరు ఒకటి ఉన్నది మన శాస్త్రంలో. శ్రీకాళహస్తి అని అంటే కాలానికి అనుకూలంగా పరమాత్ముడు మార్చుకునే తరుణం ఒక ఏనుగుకి, సాలేడు పురుగుకి, పాముకి ఇచ్చాడు. అంటే జంతువులకే ఒక సమయం ఇచ్చాడు పరమాత్ముడు. మానవ శరీరం ఎత్తాం కాబట్టి ఎన్నో ఒడిదుడుగులు ఉంటాయి మిత్ర, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది లగ్జరియస్ పర్సన్స్ కూడా ఉంటారు. సడన్గా సాధు సంతులుగా మారుతారు. ప్రత్యక్షంగా మాట్లాడాలంటే ఈ మధ్య కాలంలో కుంభమేళలో చాలామందిని చూసాం మనం. అయితే ధర్మం అనేది ఎలా ఉంటుందంటే మిత్రమా, మీరు అడిగిన ప్రశ్నకి ఒక శివరుద్ర సాధువునే క్వశ్చనింగ్ అని కాదు, యావత్ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఒక సాధువులాగా మారాలి అనన్నా లేదా ఒక ఆధ్యాత్మికమైన ఆలోచనతో అంటే ఒక దృక్పథం
మంచో ధర్మమో లేకపోతే దైవభక్తితో రావాల అన్న కృపకి వేషాధారణ వేసుకున్నంత మాత్రాన రాలేం. సూపర్. ముఖ్యమైనది. ఇప్పుడు నన్ను చూసి చాలామంది ఏమంటారంటే, సాధువులాగా ఉన్నారు స్వామి, చాలా దూరం నుంచి వచ్చాడేమో. ఈ మధ్య కాలంలో చాలామంది ఫొటోస్ చాలామంది దిగారు. అదే కుంభమేళలో కూడా చాలామంది ఎక్కడ స్వామి ఏ అఖాడా అని అడుగుతారు. నిన్నగాక మొన్న ఎండోన్మెంట్ అఫర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్వామి అందరి వల్ల కాదు మీలాగా కూర్చోవడం, మీలాగా మాట్లాడడం, చూడ్డానికి కొంచెం మీరు ఒక రకంగా మాట్లాడాలి అన్నట్టు కనబడుతున్నది ఆకర్షణ అని అన్నారు. సాధువులు చాలామంది ఉన్నారు, అందరితో కుదరదు. శివరుద్ర సాధువు దగ్గర స్పెషాలిటీ ఏమున్నది, ఆయన గారితో అసలు గతంలో ఏం అనుభవించాడని, ప్రత్యేకంగా ఏమున్నదని, ఆయన ఏం చేయబోతున్నాడు అన్న వర్షన్లో ఇందులో మనం కొన్ని విషయాలు ఎలా మాట్లాడచ్చు అంటే, 2 లక్షల పైన జీతం. మొట్టమొదట జీతమే ఎందుకు చెప్పానంటే, ఇందులో లక్షలు రావు మిత్ర సాధువులా ఉన్నప్పుడు, మీకు తెలిసిందే. ఎవరు ఇవ్వరు, ఎక్కడో తక్కువ శాతంగా ఎవరో భక్తులు ఇష్టంగా ఇచ్చిపోవడం ఉంటుంది. ఏదైనా పూజ వాళ్ళు అది ఇది ఒప్పుకుంటే వాళ్ళు ఇచ్చే 5-10 ఉంటుంది. కానీ ఇది ఒక అపాస్టఫీలాగా మంత్లీ పడదు. ఈ డైట్కే పడాలి, నాకు 31కి పడిపోతుండే ఫార్మాసిటికల్లా. 2 లక్షల అక్షరాల పడగానే అదొక రకమైన ఆనందం. అందరిలాగానే నేను ఇంటికి వచ్చేటప్పుడు పండ్లు పలహారాలు ఏదన్నా ప్రతిరోజు తెస్తాం అవి, కానీ జీతం పడ్డ రోజు తెచ్చడం అనేది అదొక ఉత్సాహం. ఖచ్చితంగా ఏ తండ్రికైనా ఉండేదే. పెళ్ళి చేసుకున్నాం 2011లో. చేసుకొని భార్య పిల్లలు సంసారం, కొంచెం ఒడిదిడుగులే జీవితం అంతా. చిన్న లైఫ్ స్వామి. ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి ఏముంటుంది, 20,000-30,000 జీతం అన్నా కూడా దానికి తగ్గట్టు పంచాయతీలే ఉంటాయి. రెంటెడ్ హౌసే, కొత్త ఇల్లులు ఏం లేవు, సొంత ఇల్లులు లేవు. దానికి తోడు భార్య, మళ్ళీ మనం ఖచ్చితంగా కొన్ని ఎన్విరాన్మెంట్స్ని అయితే మెయింటైన్ చేయక తప్పదు. ఇప్పుడు డ్రెస్సింగే కానీ, షూయే కానీ, హెయిర్ స్టైల్సే కానీ ఇవన్నీ ఖర్చుతో కూడిందే. ఇలా ఉంటూ తరుణంలో లైఫ్ 1 year 2 year 3 year అలా వస్తూ బాగానే గడిచింది. మేనేజర్ అయ్యాం, రీజనల్ మేనేజర్ అయ్యాం, జోనల్ మేనేజర్ అయ్యాం. 4 ఫస్ట్ ఆఫీస్ దాటాను నేను. అంటే చేస్తున్న వృత్తిలోనే. అక్కడ కూడా కమ్యూనికేషన్తో మనం చేసే వర్క్తోనే ఇస్తారు. అనుభవంతో ఎవరికి కూడా ఈ సీట్ రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మన టాలెంట్తోని మనం అవతల వ్యక్తిని గెలిచి అవతల వ్యక్తిని తెలివితోని ఓడించే విషయానికి మనకు సీట్ ఒక అథెంటికేటెడ్గా. అలా చూసుకున్న తరుణంలో సాధువులాగా కంప్లీట్గా మారాల్సిన తరుణం వస్తుంది అని మేము ఊహించలేదు ఎప్పుడు. ఎందుకంటే విచ్చలవిడి దోస్తులు నాకు చాలా. పుట్టింది నేను ఓల్డ్ సిటీ, ముఖ్యంగా నేను తిరిగింది కూడా ఓల్డ్ సిటీ. అదృష్టం ఏంటంటే స్వామి, ఇప్పటికీ నాకు దోస్తులందరూ అక్కడ వాళ్ళే. ఇక మిగతా వాళ్ళు వచ్చిండ్రు చేసిరు, వీళ్ళందరికీ లైఫ్ జర్నీస్ అంతే. కానీ ద బేస్ ఆఫ్ లైఫ్ అనేది ఏదైతే చిన్నతనంలో ఉంటుందో, ఆ కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు, ఆ చిన్న కొలడులో మనం పోవడం అనేది అక్కడి నుంచే ఉంది. పుట్టు పూర్వోత్తరాలు వచ్చేసి పురాణపుల్ నాది. ఓకే. అక్కడే పెరిగి పుట్టిన తర్వాత 2011 నుంచి మొదలైన జీవితం. ఎన్నో వెన్నుపోట్లు ఉంటాయి. స్నేహితులు మోసం చేస్తారు, నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు, సర్వస్వం అనుకున్న వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. అన్నీ అయిపోయిన దాంట్లలో ఈ దేహాన్ని భరించిన ఒకే ఒక్క మహానీయురాలు నా భార్య. ఇప్పుడు 2 లక్షల జీతం వదిలేసేసి ఈ విధంగా ఎవరు స్వీకరిస్తారు ఒక మాట? ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్ తక్కువ వేసి, షూ వేసి, టై పెట్టుకొని మంచిగా లగ్జరీగా పోయే వ్యక్తి సడన్గా ఇలా కావాలని ఏ భార్య ఆశించదు. ఇందులో మళ్ళీ అవమానాలతో పాటు అనుమానాలతో పాటు అవతల వ్యక్తి మనల్ని సస్పెక్టెడ్గానే ఎక్కువ చూస్తాడు ఇక్కడ ఇందులో. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారా అని కొందరు ఉంటే, ఇంకొందరు ఏమంటారు, వాళ్ళు కొన్ని రోజుల క్రితం అంటే నాకంటే ముందు నుంచి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, సాధువులు అయ్యి మాలలు వేసుకొని ఉంటారు కదా. ఇక వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు దేవుళ్ళే, ఇక కొత్త వాడిని స్వీకరించరు. ఇక ఇది ప్రతి దగ్గర ఉన్నది. పశువుల గుంపులో కూడా పొంతన ఉంటుంది, మానవుల గుంపులో కూడా పొంతన ఉంటుంది, పక్షుల గుంపులో కూడా పొంతన ఉంటుంది మిత్ర. ఆఖరికి దేవాది దేవతల్లో కూడా నువ్వా నేనా అనేది కూడా మన దగ్గర రాసింది. ఇలాంటి దాంట్లో ఎన్నో రావడంలో ఏమైందంటే మిత్ర, నాకు 5 మంది పిల్లలు, 3 బిడ్డలు, 2 కొడుకులు. లాస్ట్ చిన్నవాడు పుట్టిన తర్వాత ఇక నేను కంప్లీట్గా ఇట్లా అయిపోయాను. ఇక మనస్సాక్షితో అని అనుకున్నా. ఇంకా అక్కడ జరిగిన ఒక ఉత్తమమైన సంఘటన ఏంటంటే, పరమాత్ముడు కూడా రాత ఎలా రాశాడంటే స్వామి, ఏ జాబ్లో కూడా నేను కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేయలేదు స్వామి ఇంతవరకు. నేను ఇప్పటికీ చేయను. నాకు చాలా పొగరు ఎక్కువ, కోపం కూడా నాకు ఎక్కువ స్వామి. నేను మంచితనం చాలా అంటే చాలా డీప్గా వెళ్తా. కానీ ఎవరైతే నా కనుసైగలు తప్పుగా చేసిండ్రంటే కూడా నేను వాడిని వదిలిపెట్టేసి అసలు దగ్గర కూడా రానియను. కానీ నా అంతలో నేను ఒక దగ్గర కూర్చుంటా ప్రశాంతంగా. కానీ నేను వాడితో పాటు ప్రయాణం చేయలేను మిత్ర.
అంతే. మనసులో ఒకటి లోపటకున్నంత నేను ప్రయాణం చేయలేను. చేశాం, మ్యారేజ్ కాకముందుకు చేసాము, కాలేజీలో చేసాము, ఇవన్నీ తప్పదు ఆ సమయంలో. కానీ మనకంటూ ఒక లైఫ్ వచ్చి మనమంటూ ఒక అథెంటికేషన్ చూసిన తర్వాత ఇదే పెట్టుకొని పోవడం అనేది మన వల్ల కుటుంబాలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి మనం చెడుకు దూరంగా ఉండడం మంచిదన్న ఆలోచనలో నేను జాబులో 5-6 జాబులు గొడవతోనే వదిలిపెట్టా. సింపుల్గా వదిలిపెట్టా. కాంప్రమైజ్ నేను ఎక్కడ కాలేను నేను. ఇప్పుడు నేను రీసెంట్గా చేసిన దాంట్లో కూడా చిన్నోనికి ఇప్పుడు 4.5 సంవత్సరాలు. అప్పుడు కూడా నేను వెరీ ఆరగెంట్ ఫైటింగ్ చేసి ల్యాప్టాప్ పగలగొట్టి వచ్చిన నేను. వెళ్ళవా వెళ్ళు, నువ్వు ఇచ్చే 2 లక్షలు 3 లక్షల జీతానికి నీ షూ నాకుంటూ కూర్చోవాలా అని అడిగా. ఎందుకు అడిగానంటే 5 days నేను ఆబ్సెంట్ అయ్యాను వర్క్కి కంప్లీట్. నేను జోనల్ మేనేజర్ని కదా, నా కింద మేనేజర్ కింద రిప్రజెంటేషన్స్ ఉంటారు. ఇప్పుడు సిఎఫ్ఏలు సిఎండ్ఎఫ్ఏలు కొంతమంది ఏజెన్సీ వాళ్ళందరూ మన మీద డిపెండెన్సీ అయ్యి ఉంటారు. టార్గెటెడ్ కంపెనీస్గా మిత్ర 1 crore 30 lakhs టార్గెట్స్. ఈ లాస్ట్ 25-30 lakhs మొబిలైజేషన్ చాలా టఫ్. ఈ టఫెస్ట్ టైంలోనే మేనేజర్ పనిచేస్తాడు, అంటే తెలివితోనో లేకపోతే రిలేషన్స్తోనో. సో వీ కెన్ మొబిలైజ్ టార్గెట్స్. ఇలాంటి విషయాలలో ఆ మంత్ పట్టు తప్పడమో లేకపోతే నేను ఆ సమయంలో అవైలబిలిటీ లేకపోవడం అనేది మేనేజర్స్కి వీళ్ళకి నచ్చలే. ఫోన్ కంప్లీట్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నాట్ రీచబుల్ వస్తున్నాడు. ఆ సమయానికి అబ్సల్యూట్లీగా వాళ్ళకి తెలియాల్సిందే. ఎవరైతే ఉన్నారో మూర్ఖులకి, వాళ్ళని మూర్ఖులనే మాట్లాడతాను. ఎందుకంటే హాస్పిటల్లో నేను ఉన్నానన్న సంగతి తెలుసు మళ్ళీ వాళ్ళకి. ఐ గివెన్ ఎ మెయిల్ టు దెమ్. ఓకే. సో అండ్ సిన్స్ ద డే ఆఫ్ దిస్ డే సో ఐఎమ్ completely in hospital atmosphere because of my wife. She has admitted in the hospital due to the child and I got a child due to the and కొన్ని మనం మెసేజ్ పెడతాం. It's a good news for me and my life also. One more baby has came into my life అని చెప్పి ఇలా కొన్ని మెసేజెస్ పెట్టాం. దే గివెన్ రిప్లైస్ ఆల్సో. ఇన్ని ఇచ్చిన తర్వాత మీటింగ్లో టార్గెటెడ్గా మాట్లాడాడు అని అంటే ఈ హ్యాస్ నో మీనింగ్. అసలు మీనింగే లేదు అక్కడ. నేనేమన్నానంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏం తెలిసే, వాడు నా పైన ఉన్నవాడు, డోంట్ యూ ఫీల్ యు ఆర్ మెంటల్ పర్సన్ యార్ అని అన్నాను. అంటే నేనేమన్నా అంటే హౌ కెన్ యూ సే దట్ ఐఎమ్ ఎ మెంటల్ పర్సన్ అంటే యు ఆర్ నాట్ లిఫ్టింగ్ ది కాల్ సిన్స్ 4-5 days. యువర్ మేనేజర్ ఈజ్ ఆస్కింగ్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ కమ్యూనికేషన్ టు హిమ్ అని అంటే నేను అన్నా స్వామి అంటే స్వామి అని కదా అప్పుడు, సార్ డియర్ సార్ ఐ గివెన్ ఏ మెయిల్ టు హిమ్ అండ్ ఐ సీసీ యు ఆర్ ఆల్సో దేర్. యూ పీపుల్ ఆర్ నాట్ ఫాలోడ్ యువర్ మెయిల్ అండ్ you know one thing sir, my immediate superior has given reply to that mail and now you are asking me for this అని అంటే ఆయన ఏమన్నాడు, నేను అడిగిన క్వశ్చన్, when my wife is admitted in hospital definitely I am a mental person. My mind cannot work there and I cannot concentrate on target and these achievements అని చెప్పి నేను అంటే, if your wife is admitted in hospital then you are working in the field దెన్ డెఫినెట్లీ యూ ఆర్ ఏ మెంటల్ పర్సన్ అన్నా నేను. ఇదే వర్డ్ వదిలేనండి. నీ వైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు మెంటల్ నా కొడుకు రా అన్న, ఇట్లేదన్నా. నా వైఫ్ అడ్మిట్ అయింది, నా భార్య నా పిల్లలు నా విషయం ఇలా ఉన్నప్పుడు అబ్సల్యూట్లీ నేను మెంటల్ పర్సన్. అంటే నువ్వు ఇచ్చే 2 లక్షల కోసం అని చెప్పి నా సంసారాన్ని నా ఇల్లుని నేను రోడ్డులు వేసుకోలేను, నాకు నేను అవసరం అక్కడ. కాబట్టి ఆ వర్షన్లో మొదలైంది మిత్ర గొడవ, నువ్వెవరు నేనెవరని. వెళ్ళు అని చెప్పి ల్యాప్టాప్ పెట్టేసిన. మా కిందున్న మహానుభావుడు కూడా అంత రెస్పాండివ్గా ఆలోచించాడు. ఇక మేనేజర్లు అందరూ ఏం చేస్తారు, కొంచెం డీప్గా ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారంటే ఇక వాళ్ళకి కూడా ఉద్యోగమే కదా. ఇక నేను టార్గెట్లోకి వచ్చే ఆ రోజు 4 రోజులు కమ్యూనికేషన్లో నేను కాబట్టి నన్ను టార్గెట్ చేసినట్టు మాట్లాడారు. నేను ఎక్కడా తగ్గలే. అలా అని చెప్పేసి నేను ఓడిపోలే మిత్ర ఇప్పటికీ. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే, నా పేరు నకరకంటి నరేష్, నేను ఫోన్ చేస్తే మార్కెట్లో విలువ ఇచ్చిన వాళ్ళు 100 మంది ఇప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఆ విలువ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక వర్కర్ని ఎందుకు వదులుకుంటారు మిత్ర, ఎవరైనా వర్క్ చేసేవాడు అవసరం కాబట్టి. నేను అరగంటగా వర్క్ చేసినా కూడా నేను బరువును పట్టుకొస్తాను, వర్క్ తెచ్చేవాడిని. అలాంటి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టలే. మీరు అడిగారు సందర్భం కాబట్టి నా మనస్సాక్షిని నేను ఎక్కడా కూడా ఓడిపించుకోలేదు మిత్ర. నేను వాళ్ళ కమ్యూనికేషన్ ఇవ్వలేదు, వాళ్ళు నన్ను అది అనుకున్నారు. సరే నేను రియల్గా కమ్యూనికేషన్ నాకు ఒక రీజన్ ఉందా ఆడ. ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, చిన్నోనికి కూడా ఆరోగ్యం విషయం ఆలోచించుకొని ఇక ఈ దేహానికి చాలు. నేను అప్పటికి మాలలు, శివమాలలు, మండల దీక్షలు వేసేటోని. ఎవ్రీ మండే మాల వేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ మాల విషయంలో ప్రత్యేకత ఎక్కువ, శివుడి మీద ఆయన గురించి చాలా ప్రత్యేకత. అదేం చేసుకున్నాను కంప్లీట్గా. ఇప్పుడు 5.5 years అవుతుంది ఆయనకు శరీరం వదిలిపెట్టేసిన. ఇక నేను మైండ్ సెట్ అనుకుని ఇక పుట్టించుకున్నావు ఎట్లాగో, ఇక నన్ను చంపుతావా లేకపోతే బయటపడేస్తావా నీ ఇష్టం. ఇక నేను ఇక పైన అయితే ఉద్యోగం అనే విషయంలో నా వల్ల కాదు. ఈ అవమానాలు, ఈ మాటలు, ఇవన్నీ విని 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 బాగా గుర్తుపెట్టుకో మిత్ర. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాయి కొట్టి ఎండలో నిలబడి 500 తెచ్చుకొని అన్నం కారంతో తిన్న మనశ్శాంతి ఉంటుంది. కానీ 10 లక్షలు రాని 2 లక్షలు రాని కానీ ఎవడో పెట్టింది తిన్నాను అంటే మాత్రం మనశ్శాంతి అనిపించదు స్వామి. నాకు ఆ రోజు ఆ ఫీల్ వచ్చింది. వెళ్ళవయాలో నీ కుటుంబం బాగుండడానికి నేను వేరే నాశనం పట్టిస్తాను అని చెప్పి
ఇమ్మీడియట్లీ ఆయనకు కావాల్సిన లెటర్ ఇచ్చేసా. తర్వాత ఒక 1.5 month సెటిల్మెంట్స్ ఇచ్చేసారు. అప్పటి నుంచి నేను ఇక మళ్ళీ అందులో పోలే మిత్ర. చాలా ఫోన్లు వచ్చాయి నాకు వెనక్కి రమ్మని. ఆ సంస్థ నుంచే వచ్చింది, గివెన్ మెయిల్ ఆల్సో. రమ్మనంటే నేను అనుకుని వద్దు అని చెప్పేశాను. ఆ సిచ్యువేషన్లో నాకు సహకరించింది నా భార్య మిత్ర. అనలేదు ఒక మాట కూడా. ఎందుకు 2-3 లక్షల జీతము, రాను రాను పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతావు, సౌత్ ఇన్ఛార్జ్కి వెళ్ళిపోతావు కదా అది అని అంటే, నేను ఏ ఇన్ఛార్జ్ వద్దు, మనస్సాక్షితో ఉందాం, కావాలంటే మనం ఏదన్నా ఒక పని చేసుకుందాం, ఏదైనా చేసుకుందాం అని చెప్పేసి ముందు ఆలోచన చేసుకొచ్చాం స్వామి. ఇలాంటి ధర్మమైన కార్యక్రమాల్లో నేను అక్కడ కుటుంబాన్ని వదిలిపెట్టి పోయినుంటే నేను సక్సెస్ అయ్యేవాడిని మిత్ర. నేను కుటుంబంతో ఉండిపోయినా కాబట్టి నేను ఈరోజు నేను వెనక్కి తగ్గిపోయాను. ఇప్పుడు మన దగ్గర ఫైనాన్స్ ఏం లేదు, మన దగ్గర సిచ్యువేషన్స్ ఏం లేదు, కానీ మనస్సాక్షి మాత్రం ఉంది స్వామి. మనసుతో మాత్రం నేను ప్రశాంతంగా, ఐఎమ్ అబ్సల్యూట్లీ నేను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు కొన్ని వచ్చాయి నాకు, దొంగ స్వామి అని, ఈయన గారు రుద్రాక్షలు వేసుకున్నవాడని, జుట్టు పెట్టుకున్నాడని, ఈ మధ్య వచ్చాడని, ఏడు నుంచి వచ్చాడని అంటే నేను దొంగ స్వామి అని చెప్పేసి రుజువు కావడం చాలా ముఖ్యమైనది. నేను ఏడా చెప్పాను, నేను హిమాలయాల్లో తపస్సు చేసి 15 సంవత్సరాలకు బయటకు వచ్చాను. ఓపెన్ బుక్ నాది ఉన్నది ఆడ. ఐఎమ్ ఏ రీజనల్ సేల్స్ మేనేజర్ టు ద ఫార్మాస్యూటికల్ పూణే కంపెనీకి, కొన్ని వేల కంపెనీ అది, కోట్ల కంపెనీ అది ఉన్నది. నేను దీక్షా నియమ నిబంధనల్లో నేను కఠోరమైన శివభక్తుడిని. నేను శివుడి గురించి సహించలేను, ధర్మం గురించి నేను ఎవరైనా తప్పు మాట్లాడితే అసలు ఊరుకోలేను. నేను ఈవెన్ నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా సిస్టమేటిక్గా లేకపోతే నేను అసలు ఒప్పుకోను. మా అమ్మకి నాకు గొడవ కూడా అదే, కాంప్రమైజ్ కాడని. ఇప్పుడు నాలాంటి ఒక కొడుకుని కన్నందుకు మా అమ్మ ఉద్యోగం వదిలిపెట్టి నన్ను బాగా చూసుకుంటాడు, మంచి సంపాదిస్తాడు అని అనుకున్న మా తల్లి ఆ రోజు బాధపడి బాగా ఏడ్చింది. 2 లక్షల జీతం అయితే నువ్వు బాగుండాలి, అపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి, కార్లు కొనుక్కోవాలి, బతకాలి కదా, వదిలేయాలి కదా, ఏం చేస్తున్నావు ఏందో అని మా అమ్మ చాలా హెవీగా ఫీల్ అయిపోయింది. నాకేంటంటే నన్ను కన్న తండ్రి లేడు మిత్ర. మేము 7 years కూడా వెళ్ళిపోయాడు మా నాన్న. మా అమ్మ ఏంటంటే మేము మా పరిస్థితి కోసము, ఆరోగ్య పరిస్థితి కోసము, మాకు తినడానికి ఇబ్బందులు అవుతున్నాయి అన్న ఉద్దేశంగా మా అమ్మ ఏం చేసింది, మాకు జీవితానికి ఒక అవసరం. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా వయసులో ఉన్న వ్యక్తే. సమాజంలో ఏ స్త్రీకి కూడా మీరు బాగా గమనించి చూస్తే ఏ రాజ్యంలో కూడా విలువ లేదు స్వామి. ఒంటరి స్త్రీకి ఎప్పుడైనా ప్రమాదమే. ఇలాంటి విషయాలు మా అమ్మ నిర్ణయం తీసుకొని, మా అమ్మకి తోడు, మా ఇంటికి బలంగా మా అమ్మ ఏం చేసింది, 2వ పెళ్లి చేసుకున్న ఆయన గారు చదివించిన భిక్షే ఈరోజు మేము చదువుకున్న చదువు కూడా. 7 సంవత్సరాలప్పుడు వచ్చాడు, చదివిపించాడు, హాస్టల్లో వేసాడు, పాలు బ్రెడ్ మంచి చెడు అన్నీ చూపించాడు. ఎక్కడి నుంచో వచ్చి మా జీవితంలోకి వచ్చాడంటే పరమాత్ముడు ఆజ్ఞ. మేము చదువుకోగలిగాం. ఈ రోజుల్లో అన్నీ ఉన్నా చదువుతలేం, కానీ మేము ఆ రోజు ఒక ఎడ్యుకేటెడ్, ఆయన బాగా చదువుకొని వచ్చాడు మా డాడీ. ఆయన అన్ని చేసుకొని వచ్చేసి కూడా మాకు ఈరోజు జీవితాన్ని ఇచ్చగలిగాడంటే మేము ఖచ్చితంగా ఆయన పెట్టిన భిక్షతోనే మా జీవితాలు. ఈరోజు నేను, మా అక్క, మా చెల్లి, మా అమ్మ కూడా మేము ఆయన లైఫ్కే మేము థ్రెటనింగ్లో లేమని ఫీల్ అవుతాం. మమ్మల్ని కన్నా మా తండ్రి లేడు కదా మా దగ్గర. కాబట్టి ఇప్పుడు పెంచిన ప్రేమకి కన్న ప్రేమకి తేడా అని తెలుసా మిత్ర? పెంచిన ప్రేమే బరువైనది, బాగా గుర్తుపెట్టుకోండి. కన్న ప్రేమ కంటే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు మా నాన్న అంటే మేము ఎదురు చూసాం చాలా. ఆ సమయానికి రాలేడు, కానీ మమ్మల్ని కోరి మా కోసమే పుట్టించి మా కోసమే పంపించారు కదా. ఆయనకి పెళ్లి కాలేదు మా డాడీకి, మా అమ్మ కోసం వచ్చిండు, త్యాగం చేసిండు, కష్టపడ్డాడు. మా అమ్మ మా నాన్న, మా అమ్మ అంతకు ముందుకు మా అమ్మ చెప్పులు కుట్టేది. ఎక్కడ గోడే ఖబర్లా. గోడే ఖబర్ అంటే ఇది పురాణా పూల్ దగ్గర. అది పురాణా పూల్ నుంచి టువర్డ్స్ రాజాసింగ్ వారి ఇల్లుకి వెళ్తున్నప్పుడు ఈ మంగళాట్ అంటారు దాన్ని, ఆ రూట్ లో కుట్టేది మా అమ్మ. ఎన్నో చూసి మా అమ్మకైతే సెక్యూరిటీ వచ్చింది ఆ సమయంలో. తర్వాత మేము పిల్లలం కాబట్టి మెల్లగా మేము సెక్యూర్ అయిపోయాం. ఈరోజు చదువుకోగలిగాం. నేను డబుల్ డిగ్రీ చేశాను. నేను ఇంత చదువుకున్నామంటే మిత్ర, ఎవరో ఎక్కడి నుంచో పరమాత్ముడి యాంగిల్ నేను రాలేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విషయం, ఇలా ఉన్నా కూడా ఆయన ఏ రోజు అబ్జెక్షన్ చేయలేనమ్మా, నీ ఇష్టం అని అన్నాడు. 10th పాస్ అయితే ఆనందపడ్డాడు. ఇంకా లవ్ విషయం, ప్రేమ, జీవితం ఏ విషయంలో కూడా సపోర్టివ్గానే వచ్చాడు. అన్నిట్లలో సక్సెస్ఫుల్ చేశాడు. మా అమ్మ దానికి సహకరించింది. ఈరోజు మా అమ్మ ఏమంటుందంటే, నా కొడుకు శివరుద్ర సాధువు అయ్యాడు, భక్తితో ధర్మం కోసం పోతున్నాడు. ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నా కొడుకు లక్షల్లో చూశాడు, ఎంతో బాగా బతికాడు. కానీ ఈరోజు మొదట్లో ఒక సంవత్సరం చాలా స్ట్రగుల్ అయ్యాం, తర్వాత అది ఇబ్బంది పడ్డాం. ఇన్ని విడి ఉన్నాయి అన్నీ అమ్ముకున్నాం. ఉంటాయి మనం కొనుక్కునే ఉంటాయి కొన్ని గిరి పెట్టుకోవడాలు, తెచ్చుకోవడాలు, అప్పులు తెచ్చుకోవడాలు, అట్లా దగ్గర 15-16 లక్షలు అప్పు ఉంది. 15-16 లక్షల అప్పు కూడా చూసుకున్నాం. ఇక తర్వాత ఏంటంటే మిత్ర, నేనేంటంటే పురాణాలు అనర్గళంగా చదువుకున్నా మిత్ర. చిన్నప్పటి నుంచి అలవాటు అదొకటే, పురాణాలు చదువుకున్నాను. శివపురాణం నేను బాగా చదువుకున్నాను, నా గరుడ పురాణం నేను బాగా చదివాను. ఇప్పుడు ఈ స్థితిగతులు నేను ఏం చేశానంటే మిత్ర, సనాతన ధర్మమైన విషయ వివరణలో నేను డీప్గా వెళ్ళాను.
వెళ్ళిన దాంట్లోనే పరమాత్ముడు ఈయన గారి సీట్ ఇక్కడ కాదేమో, ఈయన సీట్ ఇదేమో అని ఇటు పంపించాడని అనుకుంటాను నేను ఇప్పటికి కూడా. ఓకే. నేను అందరికంటే ముందు లేస్తా ఇంట్లో ఇప్పటికి కూడా. లేచేసి నేను ఒక్కనే కూర్చుంటాను. కూర్చున్నది శివనామస్మరణం చేసి ఓ మహాయోగిలాగా ధ్యానాలు చేయను నేను. ఇంట్లో పనులు చేస్తా. ఎందుకు చేస్తా అంటే నా మీద ఆధారపడి ఉంది. ఒకవేళ నాతోనే నీకు పని ఉంటే నన్ను నిజంగా హిమాలయాల్లో పుట్టించేవాడు, కానీ నాతో సమాజానికి పని ఉన్నదని నన్ను కుటుంబంలో పడేసావు. కాబట్టి వీళ్ళని కాపాడుకొని వీళ్ళని గెలిస్తేనే నేను సమాజాన్ని గెలవగల. నేను వీళ్ళని వదిలిపెట్టి ఊర్లో ఎవరిని గెలిస్తే నన్ను ఉంచరా? నన్ను అడుగుతారుగా, నీ ఇల్లే నీకు చక్కగా లేదా అని అంటారు కదా. అబ్సల్యూట్లీ. ఈరోజు నన్ను ఏమంటారు తెలుసా, 5 మంది నీకు అన్నాడు. ఈరోజు జీతాలు చూశాడు, మంచి చూశాడు, అన్నీ చూశాడు. ఆ బొట్లేంటో, ఆ తలేందో, ఆ రుద్రాక్షలు ఏందో పోతున్నాడు. కానీ మనిషి ఈ విధంగా మారుతారా అసలు అని సగం మంది అబ్జర్వేషన్లోనే ఉన్నారు ఇప్పటికీ. ఓకే. దానికి నేను ప్రత్యక్షంగా కృతజ్ఞతలు చెప్పుకునేది ఇద్దరికే. మొదట మా తల్లికి, నన్ను కన్నది కాబట్టి. రెండోది నా భార్యకి, జీవితం మొత్తం నన్ను మోస్తుంది కాబట్టి. మంచి చెడు మర్యాద జీవితం అన్ని బాధలు. ఒక భార్య బాగా గమనించాల్సిన విషయం, ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే స్వామి, ఒక తల్లి కనేసి ఒక వివరణ వరకు 21, 22 వరకు మనకి పెళ్ళో బాధ్యతనో ఏదో చేసేస్తుంది. అంటే ఆ తల్లి బాధ్యత అప్పటికి కొంచెం తగ్గిపోయి వేరే వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చేస్తాం. ఆవిడే భార్య. మరి తల్లికి ఒక విముక్తి ఇవ్వగలిగిన మహానీయుడు భార్యకి వెళ్ళాడు చూడండి. కడదాకా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భార్యకి విలువ ఇవ్వాలి. సమాజం చాలా మందికి తెలియాలి. భార్యకి ఏంది 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 అని అంటే ఏంది మరి, నిన్ను కడదాకా మోసే ఆవిడ ఒక కారం అన్నం కూడా తింటే నా భర్త వస్తేనే తినాలని ఆలోచించే వాళ్ళు, మంచి చెడులో నీకోసం ఆలోచించే వాళ్ళకి విలువ ఇవ్వకుండా మరి ఎవరికి విలువ ఇస్తావు నువ్వు? మరి ఇవ్వాల్సిన విలువ 2 స్థానాలు. ఒకటి అమ్మకి ఇవ్వాలి, నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు కాబట్టి ధర్మం. రెండోది నిన్నే జీవితాంతము నువ్వు మంచైనా చెడైనా తాగుబోతాడైనా వ్యసనపరుడైనా మోస్తూనే ఉంటుంది, అనుభవిస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. కానీ నీ చేతి వదలదు మిత్ర. చేతి వదలని మరి ఆ స్త్రీకి విలువ ఇవ్వాలా వద్దా? కాబట్టి మేము ఏంటంటే సదా పరమశివుడికి చెప్పుకునేది ఒకటి, ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మేము జన్మలకి కావాలి, మళ్ళీ మళ్ళీ ఈ జీవితాన్ని అనుభవించాలని. నేను ఎప్పుడూ కూడా మిత్ర, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, సాధువుని, ఒళ్ళంతా రుద్రాక్షలు కదా, ఇంతవరకు నేను దేవుడిని నాకు ఇవి కావాలి అని నేను అడగలే మిత్ర. ఒకటి అడిగిన. నా కోసం ఎదురు చూసే వాళ్ళ విషయంలో ముఖ్యంగా మా ఇంటి వాళ్ళు, నా కుటుంబం, మా అమ్మ, నా భార్య, నా పిల్లలు, వీళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తారు కదా, వీళ్ళని బయటికి పడేలాగా అడుక్కునే పరిస్థితి నేను ఎప్పటికీ తేకూడదు అనేది నా ప్రయత్నం. నేను సమాజాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వెళ్ళాను, ధర్మం గురించి మాట్లాడడానికి నేను వెళ్ళాను. నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోతే వీళ్ళందరూ నేను నా మాటకు విలువ ఇవ్వగలరా? ఇవ్వరు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నా వల్ల ఒక చిన్న అపవాదం రాకూడదు. ఈ దేహం ఏంటంటే మిత్ర, కాలిపోయినా కదా ఏం కావాలి తెలుసా మిత్ర, కాలిన ఆ బుడిది కూడా అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి మన దగ్గర. మనం అంతటి త్యాగం అయితే చేయలేము. కట్టే అనేది ఒకటి అయితే విలువ ఉంది కదా, కాలే కట్టే, దానికి పవిత్రత తేవాలి. పవిత్రత ఎలా తేవచ్చు అనేది చూడండి. కేదార్నాథ మహాక్షేత్రం కడుతున్నాం ఇప్పుడు మేము. కేదార్నాథ క్షేత్రం కూడా ఒక వ్యక్తి పోతూ అడిగాడు, గుడి కట్టు స్వామి, గుడి కట్టేసి అని చెప్పిండు. తర్వాతనే ఆయనే నన్ను తప్పు చేసిండు, ఆయనే గుడి కడితే దగ్గర అడ్డుకున్నాడు, ఎన్నో చేసేసాడు. కానీ గుడి మాత్రం ఆయన అనుకుంటున్నాడు ఆయనే కట్టమన్నాడు అని. నేను అనుకుంటున్న పరమశివుడు కట్టాలి అని ఆదేశించాడు అని. ఆయన ఆజ్ఞ లేనిది నువ్వు అంటావా, నీ ఆజ్ఞ లేనిది నాకంటావా స్వామి? అంతేగా, నువ్వు అనేసావు కదా అని చెప్పేసి నేను పట్టేసుకున్నా అని చెప్పేసి తప్పుదోవలో పట్టడం చాలా తప్పు. నీకు అంత సత్తా, నీకు అంత దమ్మున ఉంటే నీవే కట్టేవాడివి, నీ వర్డ్ నా దాకా రాకపోయేది కదా. అంతే కదా, నీ నాలుక దాటింది అని అంటే నీకు అదుపులో నీ ఆలోచనలు లేదు అని ఆ పరమాత్ముడి ఆజ్ఞ అని అర్థం. శివభక్తులం అని చెప్పుకున్నప్పుడు కాదు మిత్ర, మనం కూడా ఒక్కొక్క వర్డ్కి వాల్యూ ఇవ్వాలి. మన శాసనాల్లో చాలా విలువ ఉంది మాటలకి, ఆ విలువలన్నీ కోల్పోయేలా చేశారు. ఇది జీవిత చక్రం స్వామి. జీవితం చూసాం, ప్రేమ చూసాం, ముఖ్యంగా వెన్నుపోట్లు ఎక్కువ చూసాం ఇందులో. చాలా నమ్మకాలు, అపనమ్మకాలు ఎన్నో అయ్యాయి స్వామి. ఇదే కాకుండా ఇప్పుడు మీరు కేదార్నాథ్ స్వామి గుడి కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఆ స్థలాన్ని కూడా ఎవరో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా మీరు ఇప్పుడు చాలా మంది ఏం చేశారు, అలా ఏం జరిగింది? అప్పుడు అక్కడ ఉన్న విషయం ఏంటంటే స్వామి, 14 ఎకరాల 10 గుంఠాల స్థలం అనేది ఎండోన్మెంట్ ల్యాండ్. 678 ఎకరాల 38 గుంఠాలు అనేది ప్రభుత్వం ల్యాండ్. ప్రభుత్వంలో ఇది 14 ఎకరాల గుడి ల్యాండ్. ఎందుకంటే బిఫోర్ ఫార్మింగ్ ఆఫ్ టెంపుల్స్ గవర్నమెంట్దే, సర్కారీ ల్యాండ్ అంటారు కదా. ఇప్పుడు ఆయన గుడి కాదు, అది గవర్నమెంట్ది. ఆయన స్థలం కాదు, అది గవర్నమెంట్ది. ఆయనతో పాటు 10 మంది గుళ్ళు కట్టుకున్నారు, మంచిదే, అందరూ ఆనందమే. మరి నేను కూడా గుడి కట్టుకుంటానంటే నేను ఎలా తప్పైతా?
తప్పు కదా. తప్పు కాదు, ఎందుకంటే నీ స్థలంలో నువ్వు కట్టుకోలేవు, నీదని ప్రూఫ్ లేదు. లేదు. నువ్వు ప్రభుత్వ స్థలంలో చొరబడ్డావు అక్రమంగానే, ఈ రోజు నీ మీదకే నోటీసులు వచ్చినాయి. గుట్ట మొత్తం ఈ రోజు నోటీస్, టుడే ఈ రోజు నోటీసులు ఉన్నాయి. ఐ విల్ షో యూ ఇన్ మొబైల్ ఆల్సో. నోటీసులు వచ్చేసాయి, ఎన్నో నోటీసులు వచ్చాయి. ఇన్ని నోటీసులు వచ్చిన తర్వాత కూడా మీరు అంటే ఇప్పుడు ఒక నోటీస్ ఎందుకు వస్తుంది? నీ పట్టా ల్యాండ్ అయితే స్వామి, ఇప్పుడు నీ ల్యాండ్ అయితే నేనైతే నీకు నోటీస్ ఇవ్వనికి రాదు కదా. ఇప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు చూడండి, ఇంట్లో నోటీసులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక నోటీస్ వచ్చింది అని అంటే ఏమని వచ్చింది అక్కడ తెలుసా? ఇది ప్రభుత్వం ల్యాండ్లో మీరు అక్రమంగా కట్టుకున్నారు అని వచ్చింది. నేను అదే ప్రభుత్వంలో పేపర్ పెట్టుకున్నాను కదా, నాకు గుడి కావాలి, 500 గజాల స్థలమే కావాలి. దానికి వాళ్ళు నన్నేమంటున్నారు, ఎక్కడైతే కేదార్నాథ్ గుడి కడదామని నేను నిర్ణయించుకున్నానో ఆ స్థలానికి అంతగా గోడలు కట్టుకోవడాలు, అవి కట్టుకోవడాలు, చుట్టుపక్కల కట్టుకోవడాలు, ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రభుత్వాలు వచ్చి చూసాయి. అక్కడ నేను వచ్చేసి వాళ్ళ గుడిలో అక్రమంగా నేను ఎక్కడ పోలే. వాళ్ళన్నారు ఇంకా నన్ను అక్రమంగా నేను పోయినా గుడిలో కొని, నేను అక్రమంగా వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఈడికి వచ్చేసి కూర్చున్నాడు అఘోరా, ఈడికి వచ్చి గుడిలో అది చేస్తున్నాడు, ఈడ తాంత్రిక పూజలు చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అంటే తాంత్రిక పూజలు ఎప్పుడు గుడిలో చేయడు, అంత జ్ఞానం లేదు వాళ్ళకి. గడ్డాలు వీసాలు తెల్లగా అయిపోతే సరిపోతుంది అనుకుంటారు ఒక మాట. ఇప్పుడు నన్ను నమ్ముకొని ఎక్కడి నుంచో వస్తారు మిత్ర, కరీంనగర్, నిజామాబాద్, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు ఇందాక కూడా నేను వచ్చేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మిత్ర నాతో వచ్చినప్పుడు పొద్దుటూరు నుంచి మేము ఒకసారి శివరాత్రి ముందు రావాలనుకుంటాం. అంటే ఇలా వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఏం చెప్తున్నారా అంటే, ఇక్కడ ఎవరు లేరు, శివరుద్రాయుడు ఎవరు లేరు అని చెప్తే, మరి ఆడ ఉన్నది నువ్వే కదా. స్వామి లేడు ఇక్కడ, ఆయన గారు ఇంకా గుడి కట్టే పనో ఏదో తిరుగుతున్నాడు అని చెప్పడానికి నీకు నోరు రాలేదు. ఒక సాధువు ఎలా అయ్యావు? అక్కడ నన్ను దొంగలు అనాల్సిన అవసరం ఉన్నది. అంటే దొంగ అని చెప్పి ప్రూవ్ చేయాలి కదా. అట్లా అనేసరికి కొందరు కలిసి తానా అంటే తందానా అనేటోళ్ళు ఉన్నారు కదా. నువ్వే ధర్మం అయితే ఈ రోజు నీకు నోటీసులు ఎందుకు రావాలి? నువ్వే ధర్మం అయితే ఈ రోజు 678 ఎకరాల ప్రభుత్వ భూమి అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎందుకు రావాలి? రంగంలోకి ఎందుకు దిగాలి? ఎంతమంది జీవితాలు అక్కడ. రంగనాయక స్వామి ఆలయం ఉంది అక్కడ, ఆ గుండం కబ్జా చేశారని చెప్పేసి గోవిందరాజు ఆలయం ఆయన గారు బోరున ఏడుస్తే రంగనాయక ఆలయం దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చేసి ఆయన గోవిందరాజు ఆలయంలో అలా ఎలా కబ్జా చేస్తారు అని చెప్పేసి ఆరాధిస్తే అప్పుడు మొదలైందంత చిట్ట. అక్కడ ఎలా ఉంటుంది తెలుసా మిత్ర? మొత్తం లాగేశారు. మొత్తం 678 ఎకరాలు. ఈ రోజు ఎమ్మెల్యే దగ్గర కూర్చున్నారు, అందరు కార్పొరేటర్ దగ్గర కూర్చున్నారు. ఈ రోజు నేను ఎమ్మెల్యే, కార్పొరేటర్, లోకల్ లీడర్లు, ఏసీపీ, తర్వాత సిఐ, మన ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు పెట్టిన స్వామి కంప్లైంట్లు. ఎందుకు పెట్టినా? నేను నా ధర్మం 500 గజాల స్థలం నేను కట్టాలి అని నేను నిర్ణయించుకొని కేదార్నాథ్ గురించి గ్రౌండ్ వర్క్ నేను చేసి, ప్రతి ఛానల్లో మీడియాలో ఇంటర్వ్యూలు నేను ఇచ్చి, స్వామి ఏదైనా సాయం చేయండి మీరు అందరంటే స్వామి గుడి కట్టడం మొదలు పెట్టండి ముందుకోసమని ఊరూరో భిక్షాటన చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగా, స్వామి మీరు చేయండి ముందుకంటే నేను చేస్తాలే రుద్రా, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు. కార్పొరేటర్గా ధర్మాత్ముడు జగన్ గారు, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, మా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు ఇద్దరు ధర్మంగా వాళ్ళు ఒకటే మాట అన్నారు, 100 మంది గుడి కట్టుకోరు స్వామి ఆడ, నువ్వు కట్టుకోవడానికి ఎవరు అబ్జెక్షన్ పెడతారు? శివాలయం కదా నువ్వు కడుతుంది, నువ్వు కట్టుతావు. ఎన్నేళ్ళు ఉంటాం స్వామి? 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాం, తర్వాత దేవుళ్ళదే కదా అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పాడు. ధైర్యంగా అదొక మాటతో ఆగాను స్వామి. అక్కడ పైన ఉన్న వాళ్ళందరూ ఏం తెలుసా, ఆ దేవుడికి అబ్జెక్షన్ లేదు కానీ దేవుడి కంటే ఎక్కువ ఉన్నది వాళ్ళకి. అక్కడ గోడలు కట్టేసేసుకుంటారు, గేట్లోకి ఎవరు రాకూడదు, బయటికి ఎవరు రాకూడదు, లోపలికి ఎవడు పోకూడదు, కూర్చున్నవాడు సీసీ కెమెరాలో చూస్తారు, వచ్చినవాడిని మాట్లాడతారు. అంటే దేవుడికి అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిన నీ దగ్గర జగద్గిరి గుట్ట పైన దేవుడు ఉన్నాడంటే నేను ఎలా నమ్ముతా? భక్తుల కోసం గుడులు ఉన్నాయా, లేకపోతే గుడిలో దేవుడి కోసం దేవుడు ఉన్నాడా? బౌండరీలు కట్టేస్తావు, 12 గంటలకు 11 గంటలకు మూసేసుకుంటారు మీరు, రాత్రి 6 గంటలకు 7 గంటలకు తెరుచుకుంటారు మీరు. అందులో ఒక భక్తుడు కనబడడు, ఎవరు కనబడరు అన్న ఆ తరుణము మరి ఎలా మెచ్చుతాం మేము? నేను కూడా మీలాగా గుడి కట్టుకుంటానంటే నేను ఎలా తక్కువయ్యా? నన్ను తక్కువ అంచనా వేసాల్సిన అవసరం ఏమున్నది? నన్ను తక్కువ అంచనా వేసినందుకు సంవత్సరం నుంచి తిరిగా మిత్ర, తిరిగి అందరి దగ్గర నేను కావాల్సిన అన్ని అడిగి ఎంత అలసిపోయినానంటే స్వామి, ఒక క్షణం నా ఈ శరీరం ఏమనిపించిందంటే, అసలు ఈ దేహం ఎందుకు ఎంచుకున్నావయ్యా అని చెప్పేసి ఎన్ని క్షణాలు. వర్షం పడుతుంటే ఆడ కూర్చుంటే ఇట్లా లోపలికి రా అన్నారు స్వామి, అంతటి మహానుభావులు అక్కడ. వర్షం పడుతున్నది ఒక రోజు, మొన్న వర్షం హెవీగా పడదు కదా, 3 hours కూర్చున్నా మిత్ర నేను అక్కడ అరుగు మీద. ఇట్లానే త్రిశూలం పట్టుకొని కూర్చున్నా, ఇట్లా కూర్చున్నా సైలెంట్ గా. గుడి అక్కడ ఓపెన్ ప్లేస్, ఇట్లా పట్టుకొని కూర్చున్నా. ముందు నుంచే పోతురు కానీ స్వామి రండి అని కూడా అన్నాడు. అలాంటి మహానీయుల దగ్గర దేవుడు ఉన్నాడంటే నేను నమ్ముతారా శంకర? ఎంత బాధ అయింది తెలుసా? ఏమయ్యా కూర్చున్నావు ప్రశాంతంగా, శివలింగం ముందే ఈ మాట నాది. ఇప్పుడు మీరు శివలింగం అనుకోండి, నేను చెప్పుకుంటున్నా, ప్రశాంతంగా కూర్చున్నావు, నీ మీద పడుతుంది వర్షము, నా మీద పడుతుంది వర్షం, నీకు నీడ లేదు నాకు నీడ లేదు, నీడ కడదామన్నాడికేమో అసలు ఈడ స్థలమే లేదు అంటున్నారు. ఏమి మీ ఆలోచనలు అని చెప్పి నేను మనస్సుతోని ఎన్ని బాధలు అనుభవించా మిత్ర, నా మనస్సాక్షి తెలుసు. నేను ఇంతవరకు కన్నీటి బొట్టు కిందికి దాల్చలే. ఎందుకో తెలుసా? అలా దాల్చిన రోజు నా తండ్రికి అవమానం జరుగుతుందని. ఒక శివభక్తుడి లక్షణం ఏడవడము,
తర్వాత ఓడిపోయినని చెప్పడం కాదు, తగ్గడం శుభభక్తుడి లక్షణం. ఓడిపోవడం కాదు, తగ్గాను నేను అంతే, కానీ నేను ఓడిపోలే. నేను ఓడిపోను కూడా కేదార్నాథ్ విషయంలో. ఖచ్చితంగా కేదార్నాథ్ విషయం అక్కడ శివరుద్ర సాధువే కట్టి తీరుతాడు. ఇది నా తండ్రిపై ఆన. నేను గతంలో కూడా చెప్పిన, నేను కట్టేది గుడి నేను యావత్ భారతదేశానికి కావాలి, నా సనాతన హిందూ ధర్మానికి కావాలి అని చెప్పిన ఒక గొప్ప నిర్ణయం నాది. అంతేకాని నా ఇల్లు నా సంసారం అయితే నీ బోడి 500 గజాల స్థలమే ఉందా ఆడా? అంతేగా, నేను ఎక్కడో కట్టుకోవచ్చుగా, నేను ఈసీఐలో కట్టుకోవచ్చుగా, లేకపోతే ఇంకేం. నాకు 100 మంది భక్తులు ఉన్నారు కదా. నిన్నగాక మొన్న కరీంనగర్ పోతే ఒక అమ్మాయి ఏమన్నది అలుగునూరు దగ్గర, మా పొలంలో కట్టుకో అయ్యా, ఎందుకు ఈ అవమానాలు అన్నది. మా పొలంలో కట్టుకో, ఇస్తా ఈయనే ఉండు స్వామి అని కాళ్ళు పట్టుకొని ఎంత బాధపడ్డది తెలుసా ఆమె. అట్లా నాతో 6-7 మంది అన్నారు స్వామి. ఒక ఆయన అక్కడి నుంచి వచ్చిండు, పొద్దుటూరు నుంచి వచ్చిండు, ఒక ఆయన కర్నూలు నుంచి వచ్చిండు. ఎక్కడికైనా కట్టుకో స్వామి, ఏమవుతుంది, మా ఊర్లో లీడర్లు అందరు మా వాళ్ళే అన్నారు. కానీ ఎక్కడా కూడా నేను తగ్గలేదు స్వామి. నాకు కావాల్సింది ఏంటంటే గుడి ఎక్కడ పడితే అక్కడ కట్టలేము స్వామి. ఒక పవిత్రత అనేది పరమాత్మ నిర్ణయించిన స్థలంలోనే స్థల పురాణానికి విలువ ఉంటుంది. అక్కడనే ఆగమన శాస్త్రం రాసి ఉంటుంది. అక్కడనే మనం ఏం చేసినా కూడా అక్కడ ఉన్న రాళ్ళు రప్పలు చెట్లు పంచభూతాలు మనకి సహకరిస్తాయి. అదే స్థానానికి ఉన్న స్థలానికి ఉన్న బలం. ఈరోజు తిరుపతిలో ఉన్న 7 కొండలు లాంటి పెద్ద పెద్ద కొండలు మొత్తం భారతదేశంలో 100ల్లో ఉన్నాయి. అన్ని కొండలు ఎక్కుతున్నామా మనం? తిరుపతి ఎందుకు ఎక్కుతున్నాం? తండ్రి ఉన్నాడనేగా ఎక్కుతాం మనం. తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ పవిత్రతను ఆయన రుజువు చేసుకుంటున్నాడు కాబట్టి మనందరూ లక్షల మంది కుటుంబాలు ఆ రోజు ఈ రోజు చనిపోతున్నారని తెలిసి కూడా కొండ ఎక్కుతున్నారు. నమ్మకం కదా. ఆ నమ్మకం రావాలి. నేను అనేది కూడా మిత్ర, గుడి విషయంలో నన్ను చాలా అవమానపరిచారు, కానీ నేను ఏ రోజు కూడా ఎవరి మీద చెప్పలే. నేను ఇప్పుడు కూడా ఏ వ్యక్తి పేరు తీయలేదు, కానీ నన్ను పేరు తీసి మరీ అవమానపరిచారు కదా. నేను ఎవరిని కూడా ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేసేది లేదు. నా గుడి నాకు కావాలి, గుడి విషయంలో నేను వెళ్ళాలి, నేను గుడి గట్టి తీరాలి. నాకు ఇదొక్కటే మైండ్లో. అసలు ఒక 1.5 year క్రితం వరకు గుడి అన్న విషయం నా దగ్గర ఉన్నా కూడా దాన్ని అంత 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 బలపరిచింది మాత్రం వీళ్ళే. అంతే. నన్ను ఎట్లా 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 ఇబ్బంది పెట్టి అవమానపరిచేశారు మిత్ర. నన్ను చాలా అవమానపరిచారు, బీభత్సమైన అవమానపరిచారు. అడుక్కునేవాడు, వాడు కూసునేవాడు, 10 రూపాయలు ఇస్తే పోయినోడు, రూపాయి ఇస్తే లేచినోడు, తిననికి గతి లేనోడు, వాడేవాడు ఈడోడు ముండా కొడుక అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఎలా ఎలా అని అంటూ ఉంటే అలా 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 నా బలాన్ని నేను దగ్గరికే పెట్టుకున్నాను. శంకర, ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా అన్న ఒకే ఒక వర్డ్ మీద కూర్చున్నా. ముమ్మాటికి ఈ రోజు ధర్మమే గెలుస్తుంది. పేపర్లో వచ్చింది, న్యూస్ లో వచ్చింది, ఎవ్రీ స్క్రోలింగ్ అవుతుంది. ఈ రోజు కూడా ఎమ్మెల్యే దగ్గర కూర్చొని ఉన్నారు. తప్పు చేయని వాడివైతే ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్తారు మీరు పేపర్లు పట్టుకొని? అంతేగా. మేము గుడిలో ఉన్నాం, మా గుడి అని ఎందుకు కూర్చోలేరు మీరు? ఎక్కడ మనసులో ఉంది కదా మీది, ఇది ప్రభుత్వం నుంచి కాదు, మీరు అక్రమంగా కట్టుకున్నారని. మీరు వచ్చి చూడండి ఎప్పుడన్నా, ఓవరాల్ గాని కాదు, అక్కడికి వచ్చి చూస్తే ఎంత కమర్షియల్ కనబడుతుంది తెలుసా స్వామి. గోవిందరాజు ఆలయంలో ఆయన ఏమని మొత్తుకున్నాడు తెలుసా? గుండాన్ని కబ్జా చేసేసిరని ఏడిసి రంగనాథ్ గారి యొక్క కాలం మీద పడిపోయాడు స్వామి. ఒక పురోహితుడు, దేవుడిని ప్రత్యక్షంగా పూజించేవాడు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కాళ్ళ మీద పడి దండం పెడితే ఆయన ఎంత బాధపడ్డాడు తెలుసా? అయ్యో అలాగా స్వామి నేను చేస్తానంటే దాని ఉద్దేశం ఏం తెలుసా? రంగనాథ్ గారి కాళ్ళ మీద పడలేడు ఆయన, ధర్మం మీద పడ్డాడు. ధర్మాన్ని కాపాడండి అయ్యా మీరు, దేవుడే ఈడ కాపాడతలేడు, దేవుడి ముందున్న నా మాట ఏంటలేరు, మీరన్నా చెయ్యండి అని చెప్పేసి ఆయన బాధపడితే మొదలైన ఇంటరాక్షన్స్ అన్ని. ఇప్పుడు నేను అదే ఇంటరాక్షన్లో వెళ్ళి మాట్లాడుకుంటూ వచ్చాను స్వామి. గుడి కట్టడం తథ్యం, ఆపుతున్నారు, బాధపడుతున్నాం మేము. ఇప్పుడు కూడా వస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు ఏమొస్తాయి తెలుసా మిత్ర? ఇంకెన్ని రోజులు? శివరాత్రి పోయిన సంవత్సరమే అనుకున్నాం ముగ్గు పోయాలని, కుదరలే. కార్తీక మాసంలో పోదాం అనుకున్నాం, కుదరలేదు. ఈ శివరాత్రి కన్నా ముందు పోదాం అనుకున్నాం, ఇంకా ఎక్కడా కదలలేదు. ఇంకెప్పుడయ్యా అనుకుంటూ వస్తున్నాం. మీకు తెలుసా మిత్ర, పెద్ద 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 గుడులు, పెద్ద 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 స్థలాలు ఉన్నాయి, ప్రశాంతత లేదు మిత్ర. కరెక్ట్ స్వామి. కొన్ని చిన్న గుడులు ఉంటాయి, అందులో కూర్చుంటే ప్రశాంతత ఉంటుంది. ఇది మాత్రం అది పుణ్యంతో కట్టాలి స్వామి. ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం ఎంతసేపు చెప్పు? గొడవపడి నేను 100 మందిని తీసుకొని వెళ్ళి కొట్లాడాలి చేయాలని ఎప్పుడు అనుకోలే, నేను ఎప్పుడు పోలే కూడా. కొంతమంది ఏమన్నారు, నా పక్కలే ఉండి ఈ పాములు ఉన్నాయి, నా పక్కనే ఉండి నేను పెట్టిన తిన్న పాములన్నీ నా ఇన్ఫర్మేషన్స్ అన్ని గ్యాదర్ చేసి ఎవడికో అమ్ముడు పోయేసి ఇక్కడ ఉన్న విషయాలన్నీ అక్కడ చెప్తున్న కొంతమంది ఉన్నారు మహానుభావులు. వీళ్ళందరూ చేసేది ఏం తెలుసా స్వామి? గుడి కడితేనేమో మన వైపు, కట్టకపోతేనేమో అటువైపు. చూసారా? అంటే మొత్తానికైతే ప్రాఫిట్లు వీళ్ళు అంతే, కానీ అసలైన ప్రాఫిట్ పరమాత్ముడు అనేది వీళ్ళకి తెలుస్తలేదు. అసలైన వాడు ధర్మంగా ఉన్నవాడు ఎప్పటికైనా గెలుస్తాడని తెలుసుకోవట్లేదు కదా. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని దూరం పెట్టుకొని ధర్మం వైపు కూర్చోవడమే చాలా ముఖ్యమని మేము ఆలోచించాం. భిక్షాటనకి వెళ్తాను స్వామి. భిక్షాటనకి వెళ్ళినప్పుడు భవతి భిక్షాందేహి అన్నప్పుడు మనసులో బాధ ఏమనిపిస్తుంది తెలుసా? శివుడికే తప్పలేని భిక్షాటన పుణ్యమే కదా అని చెప్పేసి ఎంతమంది పోతుర్రు ఈరోజు.
ఎవరు పోవట్లేరు కదా. భిక్షాటనకు పోతే నన్ను ఏమన్నారు తెలుసా, ఊరూరు అడక్క తింటాడు అంటున్నారు శంకర. ఊరూరు అడక్క తినడానికి నన్ను అన్నావు నాకు బాగుంది, ఎందుకంటే నేను అడక్క తింటున్నా, ధర్మంగా నేను అడక్క తింటున్నా, ఇంకా వెన్నుపోట్లు పొడవలే, ఎవరిని మోసం చేయలే, 2 లక్షల జీతం వదిలిపెట్టి వచ్చిన నేను అక్కడ, అది మర్చిపోలే. అక్కడ పోయి కూడా నేను మంచి జీతం చేసుకోవచ్చు. నాకేంటంటే మా అమ్మ మా నాన్న వెన్నుపోట్లు నేర్పియలే, అడక్క తినడం నేర్పించారు, పుణ్యంగా పడుకుని నేర్పించారు మాకు. ఇప్పుడు ఎవరిదో కాళ్ళు పట్టుకునో ఎవరిదో కాలర్ పట్టుకునో బూట్లు పట్టుకుని ఉంటే నేను ధర్మంగా చెప్తున్నా కేదార్నాథ్ గుడి కట్టేసేవాడిని ఇప్పటివరకు. అంతేగా అలా కట్టుకుంటే నాకు నా శరీరానికే విలువ రాదు, ఇంకా తండ్రికి విలువ వస్తుందా స్వామి? ఎంతమంది ఎన్ని లేవు, వాళ్ళకి త్వరలో పరమాత్ముడు జ్ఞానోదయం చెయ్యాలని నా మనస్సాక్షి. వాళ్ళ మీద పగ లేదు, వాళ్ళ నా మీద పగ పెట్టుకుంటే నేను దానికి భయపడేటోని కాదు. అలాంటి ఎన్నెన్ని జరిగితే శివభక్తులు శివరుద్ర, ఈరోజు శివరుద్ర ఒక సాధువు అనిపించుకోవాలి. ఎక్కడ నా ఊరు, ఎక్కడ నా జీతము, ఎక్కడ నా జీవితం అని చెప్పి నేను మాట్లాడిన వీళ్ళందరూ కూడా వెన్నుపోట్లకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ అన్ని ఇట్లా ఆయుధాలు దిగాలే కదా, టైం రావాలి, ఆ పరమాత్ముడి యొక్క ఆజ్ఞ ముఖ్యమైనది. ఒక రోజు ఒక సమయం వచ్చినప్పుడు ముక్కున చేతు వేసుకునే సమయం రావాలని ఎదురు చూస్తున్నాం మిత్ర, మాటిస్తున్నాం. మహాక్షేత్రాన్ని మేము కడతాం అక్కడ. ఆ సమయం ఈ దేహం ఉన్నా లేకపోయినా మాత్రం ఒకటి మాత్రం ఉంటుంది మిత్ర, పుణ్యం మాత్రం కేదార్నాథ క్షేత్రంలో. ఒక అమ్మ నన్ను అడిగింది, వేరే యాంకర్, స్వామి ఓపెన్గా ఓ మ్యాటర్ చెప్పండి, ఇట్ ఈస్ అ రికార్డెడ్. అందులో కూడా అక్కడ ఉత్తరాఖండ్లో మంచు కొండల మధ్యలో ఉన్నాడు తండ్రి, చల్లటి ప్రాంతం. ఇక్కడ ఈ ప్రాంతం, ఈ వేడి, ఈ కొండ, ఈ నీళ్లు ఏంది స్వామి, ఇక్కడ మీరు కడితే ఏం పుణ్యం వస్తుంది అన్నది. ఒక మాట చెప్పిన అమ్మ, ఉత్తరాఖండ్లో తండ్రి కొండల మధ్యలో ఉన్నాడు, చాలా 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 చల్లగా ఉన్నాడు, మంచు ముద్దల్లో ఉన్నాడు కదమ్మా. అక్కడికి వెళ్ళిన మనిషి మధ్యలో మాత్రం మనసు చల్లగా లేదమ్మా, మనసు ఎవరికి నిమ్మలం లేదమ్మా. నీకు నేను ధర్మంగా మాటిస్తున్నా, ఇక్కడికి వచ్చేవాడి మనసులో మంచు ముద్దలు పెట్టి మనశ్శాంతిగా పంపించకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు అని చెప్పిన నేను. అక్కడ పుణ్యం కోసం వెళ్తున్నారు కదమ్మా, వెళ్ళిన వాళ్ళందరూ బాధల కోసం వెళ్తారు కదా, ఆ బాధలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తీరుస్తా అమ్మ, నేను మనశ్శాంతిస్తా. అదే ఆ అక్కడ మంచు ముద్దలు ఉన్నాయి కదా, ఆ మంచు ముద్దలు అక్కడ లేకున్నా ఇక్కడ మనసులో పెడతా అమ్మ మంచు ముద్దలు చెప్తే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. గుడిని అక్కడ కట్టాలని నిర్ణయం ఎవరు చేయరు మిత్ర, మనం అనుకుంటాం ఇది మన స్థలం అని, కానీ పరమాత్ముడు పెట్టిస్తాడు ఆ స్థలానికి విలువ. ఈ జన్మకే నీకు ఇంత తెలివి ఉంటే మానవ జన్మనే ఎత్తినవాడు ఆయనకి ఎంత తెలివి ఉండాలి స్వామి? అది ఆలోచించాల్సిన జ్ఞానం లేదా? కొంతమంది ఉన్నారు ఎలా చెప్తారంటే, ఇక వాళ్ళకే వత్తాసే కానీ ధర్మానికి వత్తాస పలకరు. నిన్ను పూడ్చిన స్థలంలోనే నన్ను పూడుస్తారు, అది తెలుసుకోవాలి వాళ్ళందరూ. మన స్థలమే మనకి, ఆ 6 అడుగుల మట్టే మనది కాదు మిత్ర, అందులో ఎట్లాంటి డౌట్ లేదు స్వామి. దాన్ని కూడా మనం ఇప్పుడు నన్ను అంటున్నా రేపటి రోజు దాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. 10,000 పెట్టుకుంటున్నావా, నెక్స్ట్ డే ఆ కాటికాపరి ఆ 10,000 ఇంకొకరికి 12,000 పెట్టేస్తాడు, వేరే పూర్తి చేస్తారు. నీదేంది అసలు ఒక చిత్రపటమే, ఆ చిత్రపటం కూడా నేను కోరుకుంటేనే పెడతారు ఆడ, లేదనంటే ఆ చిత్రపటాలు లేని ఎన్ని కుటుంబాలు లేవు ఈరోజు. ధర్మం మీరు అన్నది అది నా జీవిత చక్రం స్వామి. సూపర్ స్వామి. ఎనీవే నేనైతే నిజంగా చెప్తున్నాను స్వామి, మీ ధర్మం నిజంగా గెలవాలని నేను కోరుకుంటున్నాను. మా ఐరా మీడియా తరఫున కూడా మీకు ఆల్ ది బెస్ట్ అండి, అది గుడి కట్టడానికి, ధర్మరక్షణ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఎన్నో ఆపసోపాలు అన్ని ఓర్చుకుని ఈ రోజు మీరు ధర్మరక్షణకి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నటువంటి, ఇప్పుడు బయట చూసుకుంటే పీఠాధిపతులు అనేసి ఒక ఇది ఉంది మనకి, ఎవరు చిన్నజీయర్ స్వామి గారు లేకపోతే మఠాధిపతులు కానివ్వండి, ఎవరైనా సరే. సో వీళ్ళందరూ చూసుకుంటే భక్తులని దగ్గరికి రానివ్వకుండా వాళ్ళని ఏదో ఎట్లా అంటే అంటితే ఏదైనా మైల్ అయిపోతారేమో అనే ఒక భయంతో ఉండటం, ఎత్తెత్తి ప్రసాదాలు వేయడం, అసలు దూరంగా పెట్టడం చాలా దారుణం. అది చూసిన వాళ్ళు దారుణం అంటున్నారు, మేము అనడం కాదు, చూసిన వాళ్ళు దారుణం అంటున్నారు. సో దాని గురించి మీరేమని చెప్తారు? అంటే మీరు అడిగిన ప్రశ్న సూటిగా చెప్పాలంటే, చిన్నజీయర్ స్వామి గారు ఏదైనా ప్రసాదమో లేకపోతే ఇంకేదైనా ఇచ్చేటప్పుడు దూరం నుంచి ఇస్తున్నాడు, ఇలా వేసేస్తున్నాడు అంతే కదా. ఒకవేళ వెళ్ళి కొంచెం భక్తులు ఉంటారు కదా, కొంతమందికి సాష్టాంగ నమస్కారాలు పెట్టినా కూడా స్వీకరిస్తలేరు, దూరంగా అంటున్నారు కాలు అని మీ ఆలోచన. మేము చూసాం వీడియో. అంటే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి యొక్క జీవితం మనం కొంచెం పక్కన పెడతాం, ఒక గురువు యొక్క లక్షణం చెప్తాం. శాస్త్రం ఎలా ఉంటుందంటే, చిన్నజీయర్ స్వామి లడ్డు వేశారు, ఇప్పుడు లడ్డేగా ఇచ్చారు, మీరు చూసింది ప్రసాదం. ఇట్లా మనస్సాక్షితో చెప్పండి, ఆ లడ్డు ఎవరిది? దేవుడిది. ఇప్పుడు మళ్ళీ చెప్పండి మనస్సాక్షితో, ఆ లడ్డు ఎవరిది? దేవుడిదే కాదు, ఆ లడ్డు పండించింది రైతుది. అంటే శనగపిండి, శనగలు, వరి,
మీరు తయారీ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం ఏంది కింద నుంచి వచ్చింది అది, కింద నుంచి వచ్చింది. అంటే ఎంతో మంది యొక్క అంటు ముట్టు ద్వారా వచ్చింది అది. కరెక్ట్, వాస్తవానికి వచ్చింది. అలా 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 పైదాకా వచ్చింది. కప్పలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, జర్రులు ఉంటాయి, అందులో ఇంకేవేవో ఉంటాయి, అవునవును, నెమళ్ళు తింటాయి, పక్షులు వచ్చి కూడా దాన్ని అలా అలా ఎంగిలి చేస్తే మన మొత్తానికి అయితే ఒక రూపం అయితే తీసుకొచ్చాం. వచ్చాక దాన్ని కొన్ని నాణ్యతంగా చేసి తేనె, నెయ్యి, మంచి మర్యాదలు పెట్టేస్తాం, తండ్రికి అప్పచెప్తాం. ఇక్కడ నేను ఆ ఉద్దేశం చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతిదీ ఎంగిలే ఇక్కడ. అవును, పరమాత్ముడు యొక్క స్థితి ఏంటంటే శనగల నుంచి మొదలుపెట్టినాను కదా, నీళ్లు కూడా కప్ప తాగుతుంది, ఏది చూసినా కూడా మొత్తానికైతే ఒక చేతి మారే వస్తుంది. ఇప్పుడు అన్ని చేశాక తండ్రి దగ్గరకు వచ్చింది అది. ఇదే మీరు బాగా గమనించాల్సింది. చిన్నజీయర్ స్వామి గారి యొక్క విషయం చెప్తున్నాం. ఆయన గారు చేసింది ఏంటనేది. ఇప్పుడు అదంతా కలగలిపేసి ఒక పవిత్రమైన లడ్డు తయారైంది. ప్రసాదమే అనుకోండి, లడ్డు అని కాదు. ఆ ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. అంటే ఎన్ని రోజులు దానికి రూపం ఉండే కానీ ప్రాణం లేదు. బాగా గమనించాల్సింది. అంటే పాజిటివ్నెస్ లేదు, ఆధ్యాత్మికత, దైవ ఆధీనం లేదు. కాబట్టి తండ్రి దగ్గర పెట్టి కొన్ని ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, మంగళాలు, కొన్ని వైవిధ్యమైన పూజా నియమ నిబంధనలు గట్టి మేళాలతో వాయించడం చేత ఆ పవిత్రత లడ్డూకి వచ్చింది అనుకుందాం స్వామి. అప్పుడు అది ప్రసాదం అయ్యింది. అంటే ఒక నాణ్యమైనది, పౌష్టికమైన ప్రసాదం. దాన్ని చిన్నజీయర్ స్వామి గారే తీసుకోవాలి. ఎందుకు? భక్తులు అయినా పోయి తీసుకొని తినవచ్చు కదా. చిన్నజీయర్ స్వామి ద్వారానే ఎందుకు వేసుకోవాలంటే ఇందులోనూ ఉన్నది దేవుడి యొక్క అంతరార్థం. బాగా గమనించాలి. ఆయన గారికి అర్హత ఉంది అక్కడ. మీరు అన్న అంటరానితనం గురించి నేను మళ్ళీ వస్తాను. ఆయనకే ఆ అర్హత ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక కారణ జన్ముడు. ఎలా కారణ జన్ముడు అయ్యాడు? మానవుడే కాదా అంటే ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది జనాభుర్రు. చిన్నజీయర్ స్వామిలు అయితే అందరు కాలేరుగా. ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం ఎన్నో పాదయాత్రలు చేసి, ఎన్నో ధర్మమైన యాత్రలు చేసి అక్కడ చేరిండు. ముచ్చింతల్లో ఉంటాడు. అక్కడికి ధర్మంగా చేసినందుకు ఆయన కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల లక్షల మంది భక్తులు బాగుపడ్డారు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. లక్షల మంది ఇప్పుడు మీరు అన్న దాంట్లో లక్షల మంది ఆయనను వ్యతిరేకిస్తున్న దాంట్లో లక్షల మంది ఆయనని ఆశ్రయించి ఆయన ఇస్తున్న ఏదైతే మిగతా ఇప్పుడు అంటే జీతాలే కావచ్చు, మంచి కావచ్చు, ఏదో మొత్తానికైతే ఆయన వల్ల కొన్ని వందల మంది బాగుపడుతున్నారు ఫ్యామిలీస్ పరంగా చూస్తే. ఇలాంటి దాంట్లలో నేనే వెళ్ళా. ఆయన గారు నాకు లడ్డు, ఏమయ్యా బాగున్నావా రుద్ర, అంత మంచిదే కదా అని నెత్తి నిమ్మడమో, లేకపోతే తగలడమో, లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడమో, ఏదో ఒకటి చేసి ఆ ప్రసాదం ఇస్తే మహాప్రసాదం అని తీసుకొని వెళ్తాం కదా. గురువుల నియమాలు ఏముంటాయంటే యాక్చువల్లీ ఇది వాళ్ళ ఆలోచనలో ఒక వ్యక్తి మమ్మల్ని తగిలితే ఈయన గారి శరీరం అపవిత్రమవుతుంది అన్న ఆలోచన ఉంది వీళ్ళ దాంట్లో. ఆయన గారు చిన్నజీయర్ స్వామి అని కాదు, చిన్నజీయర్ స్వామి కంటే ముందు నాతో ఒక మహానుభావుడే చెప్పిండు డైరెక్ట్గా. గుట్ట ఒక ప్రాంతంలో ముట్టుకోవద్దు మనం వాళ్ళని, ముట్టుకుంటే వాళ్ళు కాళ్ళు కూడా తగలొద్దు. కాళ్ళు ఇలా పెట్టాలి, నమస్కారం అంట, ఇలా పెట్టాలంట కాళ్ళు. నమస్కారం అంటే నేను అలా అయింది, అలా పెట్టాలి అని అంటే లేదు ముట్టుకోదురుదురా, ముట్టుకుంటే శరీరం బరువు అవుతుంది అని ఇట్లా చూపిస్తున్నాడు ఆయన కళ్ళు మూసి. ఓరిని దుంపదేగా అనుకున్నా, మనసు ఎట్లే అనుకున్నా, బరువు ఎక్కడం ఏంది, రేపో మాపో ఊగితే అలా పడిపోయేటట్టున్నావు నువ్వు, నీకు బరువు అవుడు అని మనసులో అనిపించింది. అంతే. భక్తులు ఇష్టంగా వచ్చి కాళ్ళం పట్టుకున్న వాళ్ళని తగలొద్దు, ఆయన తగలడం ఇట్లా దూరం నుంచి చేస్తున్నారు. ఇంకా నయం చిన్నజీయర్ స్వామి దగ్గరికి వచ్చి ప్రసాదం వేస్తున్నారు, దూరం నుంచి ఇట్లా అన్న మహానుభావులు ఉన్నారు, ఇలా అన్నట్లు ఉన్నారు. తాడు ఉంటుంది ఒకటి, ఆ తాడు నుంచి ఇట్లా అంటారు. ఇంకా చిన్నజీయర్ స్వామి దాని నుంచి మొదలు పెడితే మీరు అన్నట్టు కనీసం కాళ్ళకి దగ్గరకు రాణిస్తున్నాడు, లడ్డు కొంచెం దగ్గర నుంచి చేస్తున్నాడు కదా. దూరం నుంచి ఇలా తోసేసే వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. చిన్నజీయర్ స్వామి గురించి మళ్ళీ చెప్తాను. ఆ మహానుభావుడిని అడిగా, ఏంది స్వామి మీరు అంటే అట్లా అన్నాడు కదా. అన్నప్పుడు నేనేమన్నా అంటే ఒక్కసారి మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మాట్లాడతలే అంటే 2 o'clock కూర్చున్నాం. నేనేమి ఇష్టం అంటే ఆత్మబంధనమా మనది, శరీర బంధనమా అని అడిగిన. శరీరమే స్వామి, శరీరం నుంచి ఆత్మ అంటే మన ఆత్మ శుద్ధమవుతుందా, తగిలినప్పుడు శరీరం శుద్ధమవుతుందా అని అడిగాను. అదేంది అట్లా ఉండదు, శరీరాన్ని తగులుతారు, పుణ్యం ఇస్తాం కదా, ఆశీర్వాదం ఇస్తాం కదా అంటే తదాస్తు అని ఇట్లా అన్నప్పుడు నోటి ద్వారా ఇస్తారా, మీరు మనసు ద్వారా ఇస్తారా, మంత్రం ద్వారా ఇస్తారా అని అడిగిన. మంత్రం ద్వారానే తదాస్తు అనాలి. తదా అస్తు అంటే ఏంది అని నన్ను అడిగిన. అదేంది తదాస్తు అంటే ఇమ్మీడియట్లీ, తదా అంటే ఇమ్మీడియట్లీ, అస్తు అని అంటే ఆశీర్వాదం అంటే శుభమస్తు, శ్రీరస్తు, లేకపోతే జరుగును కాక అని అస్తు కదా. ఆ హక్కు ఎవరిది అన్న, అది దేవుడు ఆధీనం కదా. మరి దేవుడికి లేని చింతన నీ కాళ్ళకెడికి వచ్చింది అని అన్న. ఇట్లా అన్నాడు, కాళ్ళ కూడా సరే నీకు అన్నాడు. అంటే అట్లా ఇట్లా అంటే మంత్రానికి ఎంత శక్తి ఉందన్నప్పుడు అది కనబడతలేదు అన్నప్పుడు తదాస్తు ఆయుష్మాన్ భవాన్ అంటేనే నీ ఈ చేతుల నుంచి శక్తి వచ్చిందని అంటే ఈ నీకు ఈమెకి మధ్యలో ఉన్న ఈ శక్తి ఎవరు అని అడిగిన. అదే పంచభూతాలు అంటే కుల దైవము, ఇలవేల్పో ఏదో ఒక దేవుడు.
ఈయనకున్న శక్తి కనబడదు కదా, మరి కనబడుతున్న నీ శక్తికి మీరు విలువెలా రావాలి అని అడిగితే ఆయన గారు ఏమన్నారంటే, ఇవన్నీ మాట్లాడుతూ పోతుంటే పెద్ద గొడవలు అయితే మనకి అట్టుడు అంటే నేను ఎందుకు గొడవలు అయితే అని అడిగిన, ఓవరాల్గా మాట్లాడండి అన్న. అంటే అప్పుడు ఏమంటారు తెలుసా, ఇంక ఇవన్నీ నేను ఆన్సర్ చేయలేను, నీతో ఆన్సర్స్ చేయగలుగుతాను నేను అన్నాడు. కాదు స్వామి బాధపడతారు కదా అని అంటే, లేదు స్వామి అట్లా ఏం లేదు, బరువు అయిపోతుంది శరీరం, వాళ్ళు శారీరకంగా కలిసి వస్తారు, కొందరేమో నియమ నిబంధనలు పాటించరు, కొంతమంది నాస్తికులు వస్తారు, కొంతమంది అపవిత్రంగా వస్తారు, కొంతమంది దోషులు వస్తారు, నిర్దోషులు వస్తారు. ఇలా కొన్ని ఉండడం చేత మనం ఎప్పుడు గుడి ఆధీనంలో ఉండడం చేత, ఈ ఆవరణలో ఉండడం చేత దాన్ని తగిలి నేను వెళ్ళి తండ్రిని తగలలేను, ఎందుకంటే ఆయన పవిత్రమైనడు కదా, నన్ను పవిత్రంగా స్వీకరించాడు కదా, కాబట్టి నేను వాళ్ళని అంటున్నా. కానీ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని చెప్పిండు, అట్లా అన్నందుకు క్షమించు నన్ను, అసలు నాకు బాధ, నువ్వు ఇంత డీప్గా అడుగుతావని నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేసిన, నీ ముందు ఆలోచన నా కాళ్ళ మీద పడ్డరు అని అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఓపెన్గా చెప్తున్నా. తర్వాత ఆయన కాళ్ళు తగలనిచ్చిండు అందరం. తర్వాత నుంచి నేను నెక్స్ట్ డేనే చూసిన ఆయన ఎట్లా తగులుతుంటే తెలుసా స్వామి, అది కూడా తగలని కూడా నెత్తికి ఇట్లా ముంచి ఎట్రా బిడ్డ ఎట్రా 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 అని ఎత్తి మీద కొట్టు పంపుతున్నాడు. అంటే అప్పుడు అనిపించిన ఓకే మార్పు అయితే వచ్చింది మనిషి ఏదో విధంగా. చిన్నజీయర్ స్వామి విషయం ఏంటంటే, ఆయన ఒక స్థితిని అనుభవిస్తున్నాడు, ప్లస్ వాళ్ళ యొక్క దైవం వాళ్ళకి చాలా గొప్పది, కానీ దైవం అందరికీ గొప్పది కదా. ఇప్పుడు ఆయన గారు ఒక పీఠాధిపతి, శ్రీ శ్రీ త్రిచండి శ్రీమన్నారాయణ స్వామి అని చెప్పి చిన్నజీయర స్వామి అని అంటాం మనం. అంటే ఆయన ఒక విలువ సంపాదించి వచ్చాడు కాబట్టి ఆయన పవిత్రమైన స్థితి మళ్ళీ ఆయనకి చేరాలన్న ఉద్దేశంతో ఆయన గారు అందరికీ పవిత్రత ఇచ్చేస్తారు. ఈ లడ్డులోనే పవిత్రత, ఇందాక చెప్పింది మీకు అదే, ఇందులో వదిలిన లడ్డులో పవిత్రత ఉంది. ఈ చేతుల్లో విషయం అనేది ఆయన తండ్రిని కూడా ముట్టుకోగలడు వెళ్ళి, కాబట్టి కొన్ని 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 నియమ నిబంధనలతో వస్తారు. అందుకని ఈయన గారు శరీరం బరువు ఎక్కుతుందని ఆయన ఎప్పుడు చెప్పలేడు, శరీరం ఏదో మార్పు అవుతుందని ఎప్పుడు చెప్పలేడు. కాకపోతే ఆయన ఒక బ్రాహ్మణాధిపత్యాన్ని శాసిస్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచనను ఏ విధంగా స్వీకరించాలంటే, అలా వచ్చిన ప్రసాదం కూడా వరప్రసాదమే. ఇప్పుడు ఆయన ముట్టుకోవాలనేది నియమాలలో ఎక్కడ ముట్టుకోవాలి అనేది కూడా కాదు స్వామి. ఇప్పుడు ఏంటంటే అంటారా, మనం ఉన్నాం, ఇప్పుడు నేనున్నా స్వామి, మీరున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోవాలనుకున్నా నేను ఆలోచిస్తాను. ఎందుకంటే మీరు ఏ నిష్ఠతో ఉన్నారో నాకు తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన విషయం కూడా ఆయన గారి విషయము అని కాకుండా కొన్ని సందర్భాలు చెప్తా. మన దగ్గర సొసైటీతో పెద్ద సమస్య ఉంది. అవును, వైరస్ ఒకటి మాట్లాడితే బ్రీతింగ్ లో ఏదో వైరస్ వచ్చింది, MP1 MP1 అని అన్నారు, కరోనా వైరస్ అన్నారు, MP4 అన్నారు, మధ్యలో ఇంకేదో శ్వాసకోశ, ఇవన్నీ రావడం చేత కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అంతకు ముందుకున్న రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, గురువుని ఆయన ఉన్న ఆధీనంలో కొన్ని నియమ నిబంధనలను తాకకూడదు అని. చిన్నజీయర్ స్వామిని వీళ్ళు తప్పు పట్టకూడదు అంటే, ఆయన పక్కనున్న బ్రాహ్మణుడి మీద ఏం చేతేసుకొని ఆయన దిగాడు ఉన్నాడు, ఆయన దగ్గర కూడా అట్లనే ఉంటాడు ఆయన. ఇక్కడ నువ్వు అంటరానితనం అనాలి. ఎట్లా అనాలంటే, ఆయన బ్రాహ్మణుని తగులుతున్నాడు, కూసుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, వాళ్ళతో ముచ్చట పెట్టేస్తున్నాడు, తగులుకుంటానంటే నీవు చిన్నజీయర్ స్వామి గారిని అంటరానితనంగా కొందరు వాళ్ళనే చూస్తున్నాడు అనవచ్చు. ఆయన ఎవరిని చూడలేడు, ఆయన పక్కన ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉంటాడు. ప్రత్యక్షంగా మేము చూసాం, అక్కడికి విశ్వ హిందూ పరిషత్కి వచ్చారు January 5 కదా, అక్కడ కూడా పక్కన దూరమే ఉన్నారు కానీ ఎవరు తగలలేదు. అలా తగిలిన సందర్భాలు ఆయన ఉండి వేరే వాళ్ళని తగులుతలేడంటే నీ ప్రశ్నకి నేను అవును ఆయన అంటరానితనం చేస్తున్నాడు, అలా చేయకూడదు ఒక పీఠాధిపతి నేను అనవచ్చు. ఆయన నియమం ఎప్పుడు తప్పలేడు. తప్పిన వాళ్ళ విషయ వివరణలు ఎలా మాట్లాడతారంటే, ఆయన ఎందుకు ఇలా ఉన్నాడు అన్న విషయ వివరణలు అందరికీ నాస్తికులకు తెలియాలి. నాస్తికులు ఏమంటారంటే, ఆయన తగులుతలేడు అంటే అంటారానితనమా, ఆయన లడ్డులో ఆయన తగలకపోతేనే అంత పవిత్రత వస్తుందా అని అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అదంటే, ఆ లడ్డు పరమాత్ముడి ఆధీనం, అందులో నుంచి ప్రసాదం ఆయన ఇచ్చేస్తున్నాడు, ధర్మంగా ఆయన ఇస్తున్నాడు అంతే. ఇంకా అదృష్టం చేతుకు తగిలి పరమాత్మ నుంచి ఈయన నుంచి వస్తుంది కాబట్టి కారణ జన్మలనే పరమాత్మను ఎన్నుకుంటాడు. మిత్ర, వై యూ వియర్డ్ టీషర్ట్ షర్ట్ అండ్ ఎవ్రీథింగ్, గోగుల్స్, మీ హెయిర్ స్టైల్ ఇలా ఉంది కదా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే ఈ ఆధీనమే ఆయనకు సొంతం. ఈ ఆధీనం నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ దైవానికి ఇదే సొంతం కాబట్టి ఎంచుకోవడం అనేది పరమాత్ముడి ఆజ్ఞ. నాకు తెలిసి ఆయన అంటరానితనం అనుకోవడంలో కొంచెం మనం వెనక్కి తగ్గాలి. ఎందుకంటే గురువు ఆధీనంలో మనం పోవడం చాలా ముఖ్యమైనది స్వామి. మీకు తెలుసా స్వామి, అట్లా ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తిని అంత లాంగ్లో కూర్చోబెట్టి ఇట్లా బుల్లెట్ కాలుస్తున్నాడు ఒక అతను. బుల్లెట్ అంటే దాంతోనే ఆమె వైరస్ పోతుందంట, ఇట్లా వైరస్. నేను వీడియో చాటింగ్ చూశాను, అది ఇన్స్టాలో. ఇలా కొడుతూ ఉంటే ఆమె మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది. మిత్ర, అలా చేతి పట్టుకోకుండా, మంత్రం చదవకుండా, శక్తి లేకుండా ఒక వ్యక్తిని మార్చగలవా? 4 డిజిట్ల మొబైల్ నెంబర్ చూసి నువ్వు ఆ వ్యక్తిని మార్చగలవా? లేదు. ఒక మొబైల్లో నీ జాతకం చూడగలవా? కాని పని. ఒక వ్యక్తి కూర్చోగానే
నీ 4 నెంబర్లు ఇవి, నీ స్నేహితుడు ఈ 4 నెంబర్లు అని చెప్తే జాతకం మారుతుందా? వస్తున్న స్వామి అది కూడా ఉంది ఇప్పుడు. అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. చిన్నజీయర స్వామి విషయం అది కాదు. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కదా, కొంచెం భక్తిలా నడిచాడు. నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తా అంటే మిత్ర, చిన్నజీయర స్వామి విషయంలో ఇప్పుడు నేను అనుభవిస్తున్న ప్రతి అడుగులో నా కాళ్ళకు ముళ్ళే ఉన్నాయి, మీపంతా ముళ్ళులే ఉన్నాయి. మా అమ్మ మొన్న ఉండని చూసి ఏడుస్తుంది, ఎలా ఉండే చర్మం ఎలా అయిపోయినావు, అంత ఎలా ఉన్నావు, అది బాధపడుతుంది. ఈ స్కిన్ టోన్ అంతా ఎండకి దానికి ఎట్లా అయితే సాధువులు ఎలా ఉంటాయి, ముదులుతూ ఉంటాయి కదా, చాలా ఫీల్ అయిపోతూ ఉంటాయి. నేనేమన్నా అంటే పరమశివుడు 3 కళ్ళు మూసుకుంటే ఆయన్నే దొంగ అంటున్నారు, దొంగ నిద్రలు ఉన్నాడు అని అంటున్నారు కదమ్మా. ఆయన నమ్మున్నందుకు మనకి బిరుదు దొంగ అనబడ్డది. నయం, దొంగ అనబడ్డది బిరుదు. ఎందుకంటే పరమశివుడి భక్తుని, పరమశివుడినే దొంగ అంటున్న ఈ లోకంలో ఆయన భక్తుల్ని దొంగ అంటేనే శివభక్తులు అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. పుసుకున నన్ను దొర అన్నారు అనుకోండి, నేను శివభక్తుని కాదు, అయిపోయింది. ఆయన నేను దొంగనే, నిజంగా దొంగ అయిపోయింది. నాకు చాలా ఇష్టం అమ్మ అంటే, నీ ఇష్టం రా అని చెప్పేసి మా అమ్మ సైలెంట్గా వెళ్ళిపోయింది. పొద్దంతా ముచ్చట పెట్టింది. ఇక్కడ ఏంటంటే మిత్ర, భక్తిని చాటుకునే విషయంలో 40-50 ఏళ్ళ క్రితం ఆయన ఎన్ని నరకాలు అనుభవించవచ్చు. చిన్నజీయర స్వామి ఈరోజు ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు కదా, ఆ స్థితి వెనకాల బాధ ఒక్కసారి అడగండి. మీరు ఇంటర్వ్యూ ఎందుకు చేయట్లేరు ఎవరు వెళ్ళి? వై యూ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ దేర్ టు టాక్ అబౌట్ డిస్కషన్, వై యూ ఆర్ నాట్ టచింగ్ టు ద పీపుల్ అని. మీరు లడ్డే ఇస్తున్నారు కానీ మీరు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు అడగట్లేమో మనం తెలుసా మిత్ర. మనం అక్కడ దగ్గర పోలేకపోతున్నాం అని అంటే మనకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయన ఎన్ని రెస్ట్రిక్షన్స్ దాటి ఏ ఊరు నుంచి వచ్చాడు? రాజమండ్రి నుంచి వచ్చాడు. ఆయన ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ అవమానాలు అయ్యి వచ్చాడు. డైరెక్ట్గా దైవపుత్రుడు అని ఏ రోజు చెప్పలేడు ఆయన. ఎన్ని పడితే ఈ రోజు వచ్చాడు. 30 ఏళ్ల క్రితం ఎందుకు స్వామి? 10 ఏళ్ల క్రితం శంషాబాద్ ఏముంది స్వామి? అవును, 10 ఏళ్ల క్రితం, 45 ఏళ్ల క్రితం వచ్చాడు స్వామి శంషాబాద్కి, అడవిలోకి. 45 ఏళ్ల కింద ఏముంది ఆడ? అంటే ఎన్ని నరకాలు చూసి ఉండొచ్చు. 500 గజాలకి నాకు చుక్కలు చూపిస్తున్నారు మిత్ర. అంత పెద్ద ఆశ్రమం మెయింటైన్ చేయడం అని అంటే అంత సులభమైన విషయం కాదు. ఆయన కారణ జన్ముడని రుజువు చేసుకున్నాడు. ఆ కారణ జన్ముడని చాలా మంది ద్వారా ఎన్నో బిరుదులు తీసుకొని గొప్పగా ఉన్నాడు కదా. ఈ లడ్డు గురించి ఇట్లా చూసి అవే మార్చాలి మనం. రాజ్యాంగంలో అంబేద్కరే అన్నాడు, ఈడ కుండ పెడతారు మనకి, ఆ నీళ్లు పెడతారు, కింద పడకూడదు అంటారు, దీన్నే అడుక్కోవాలంటారు, ఈడ కంచంలోనే వేసుకోవాలంటారు కదా. అది అంటరానితనం మిత్ర. ఈయన ఇంకా గుడిలోకి పిలిపించి నిద్ర చేసి ఎన్నో చేస్తున్నాడు. మీరు అన్న వర్షన్ నేను బోల్డ్గా డిస్కషన్ రాంగ్లో చేయొచ్చు, అగేనిస్ట్గా, కానీ అలా చేయడం ధర్మం కాదు. ధర్మమే మాట్లాడాలి. ధర్మంగానే ఉండాలి స్వామి. ఇప్పుడు తప్పదు. ఈ విషయం కూడా ఏంటంటే మా ప్రేక్షకులు కూడా చాలా మంది తెలియాలి కదా, తెలియాలి. అందుకే తెలవకపోయింది అనుకోండి. ఇప్పుడు ఇప్పటికే చాలా వరకు కూడా మీరు చూసి ఉంటారు, ట్రోల్స్ వచ్చింది. అండ్ ఆ చిన్న వీడియోని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే వీళ్ళందరికీ తెలియాలి గురువు యొక్క స్థితిగతులు. అది మిత్ర, శివభక్తులు. ఇప్పుడు అఘోరాలు సాధువులు ఉన్నారు కదా, మీరు ఏం సాధువునన్నా భక్తుడన్న పోయి అల్లుకోవడం కనిపించింది వీడియోలలో? లేదు, ఎక్కడ అల్లుకోలేరు. అది గురు శిష్యుల మధ్యలో ఉండే ధర్మమే అది. మీరు ఇప్పటి వరకు కూడా చాలా చెప్పారు, కానీ ఈ గుళ్ళు కట్టే విషయంలో కూడా చాలా వరకు చెప్పాలంటే బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయాలు. కానీ ఆధ్యాత్మికంగా ఏ గుళ్ళు ఉన్నాయి, అసలు ఉండే అవకాశం ఉంది అంటారా? వాస్తవం, మంచి ప్రశ్న వేశారు మీరు. ఒక వ్యక్తి గుడి కట్టాలి అని అనేది కలియుగంలో ఇంపాసిబుల్ స్వామి. వెరీ రేర్గా కారణ జన్మలకే ఇస్తాడు అవకాశం. ఇంకోటి, ఎవరైతే గుడి కడతారో ఈ జన్మ బంధం అనుకోవడం మన మూర్ఖత్వం. అది ఏదో జన్మలో నువ్వు అక్కడ బాకీ, అంటే నీ యొక్క ధర్మం ఈ గుడి ద్వారానే ముడిపడి ఉంది, ఈ జన్మకి ప్రాయశ్చిత్తం అనే వాళ్ళే గుడి కడుతున్నారు ఈ రోజుల్లో. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముఖేష్ అంబానీ ఎన్ని గుడిలు కట్టాడు? బాగా చెప్పాలంటే అదానీ ఎన్ని గుడిలు కట్టాడు? గూగుల్, మైక్రోసాఫ్ట్ CEO ఎంతమంది గుడిలు కట్టారు? ఎవరు కట్టలే. చంద్రబాబు నాయుడు కట్టారా? పవన్ కళ్యాణ్ గారు కట్టారా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఈవెన్ రేవంత్ రెడ్డి కట్టలేరు. ఎవరు కట్టలే. డబ్బులున్న వాళ్ళు గుడి కడతారని అనుకోవడం తప్పు. గుడి కట్టే వాళ్ళంతా ఈ బాగా 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 జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు తిని అవమానాలు పడి దుమ్ము ధూళి నువ్వు దొంగవి అని అనే వ్యక్తులే గుడి కట్టారు. లైవ్ ఎగ్జాంపుల్ అన్నమయ్య, లైవ్ ఎగ్జాంపుల్ రామదాస్. దొంగ అని రుజువు చేసిన చెరసాలలే ఉన్నాయి అక్కడ. అన్నమయ్యని స్త్రీ గురించని ఈయన ఆడవాళ్ళని అది చేస్తుండని కూడా తప్పుదో పట్టించారు, అక్కడ ఉన్న వాళ్ళు కొట్టించారు. ఎన్నో 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 చేసిన ఆ గుడి ఈ రోజు అక్కడ మహాక్షేత్రం తిరుపతి, భద్రాద్రి, కొత్తగూడెంలో ఉన్న రామాలయం. ఇవన్నీ అంటే వాళ్ళిద్దరే మనం మాట్లాడు. అలా ఎన్నో గుడిలు పెట్టారు. ఒక వెంగమాంబ చరిత్రలో శాసనీయాలు రాసింది, కవయిత్రి మొల్ల ఎన్నో రాసింది ఆవిడ. ఛత్రపతి శివాజీ భవానీ మాలల విషయంలో ఆయన గొప్ప మరాఠా రాజు. ఎలా అయ్యాడు తెలుసా మిత్ర? ఆయన ధర్మం వైపు ఉండి ఎన్ని అవమానాలు పడ్డాడు. ఎంత వయసులో చనిపోయాడు? చాలా తక్కువ వయసులో చనిపోయాడు. ఇలా కొన్ని ఉన్న వాళ్ళల్లో
ధర్మాన్ని కోసం కట్టిన గుడిలే ఈరోజు చరిత్రలో ఇతిహాసాల్లో రాయబడిన గుడులు అయ్యాయి. మీరన్న పాయింట్ 2020 సంవత్సరాలకు వస్తాం. విల్ కమ్ టు ది 20th సెంచరీ. ఈ 24th ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్వామి, ఇక్కడ కమర్షియాలిటీ ఎక్కడ ఏర్పడుతుందనంటే నీ వాక్కు సాక్ష్యం పలుకుతుంది అని చెప్పడం అబద్ధం. ఇట్లా పంచాంగం ఉంది మన దగ్గర, వేదశాస్త్రం ఆగమనాలు ఉన్నాయి మన దగ్గర, వేద పఠనాలు వేద విద్యాలయాలు ఉన్నాయి మన దగ్గర. వీటికి మించి మన దగ్గర 4 మనం మాట్లాడే వేదాలు, 4 యాగాలు, విషయ వివరణలు ఉన్నాయి కదా. ఇవి మాట్లాడే గురువులందరూ పంచాంగాలు చూసే చెప్తారు. ఇది జాతక బలం ఉంది. మళ్ళా సొసైటీలోకి వస్తాం. ధర్మం చెప్పాల్సిన నాలుక నేనే ధర్మాన్ని అని అంటే ఏమవుతుంది బాగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు నేనే దేవుడిని అన్నా, శివరుద్ర సాధు శివభక్తుడు, నన్ను చాలామంది మల్లన్న వస్తాడా అని అడుగుతారు. మల్లన్న రాడు, నేనే మల్లన్న దగ్గరికి వెళ్ళొస్తుంటాము, అప్పుడప్పుడు కొమర వెళ్ళి అంటాను. నేను టక్కున మల్లన్న వస్తున్నాడు అనుకోండి, నేను అన్నా అనుకోండి, ఆ శాపం నాతోనే పోదు, నాతో పాటు తరతరాలు చూపిస్తుంది. దేవుడు మానవ శరీరాల మీదకి వాక్కు పలకడానికి మాత్రమే ఆత్మబంధనం ద్వారా వస్తాడు. ఆ వాక్కు ఆ సమయాన్ని పలికిస్తాడు. అంతేకాని ఆయన వచ్చి నేనే దేవుడిని అని చెప్పడు. ఇక్కడ ఒక విషయం మీరు అడిగిన అపవిత్రంగా ఈరోజు బిజినెస్ అంటే కమర్షియల్గా గుడిలు కట్టేవన్నిట్లలో భక్తులు కూడా కమర్షియల్ ఉన్న వాళ్ళే వస్తారు. గమనించి చూడు, డబ్బున్న వాళ్ళే వస్తారు, మంచి మంచిగా ఈ దుమ్ము పడని వాళ్ళే వస్తారు. కానీ భక్తి పారవర్షంతో ఉన్న వాళ్ళందరూ పురాతనమైన పురాతనమైన గుడిలల్లే ఎక్కువ కనబడతారు. కొత్త కొత్త గుడిలో ఒకసారి పోతే మరింకోసారి రారు. బాగా గమనించాల్సిన ప్రశ్న ఇది. కొత్తగా మీరన్న ఒక భక్తుడు వచ్చి కూర్చోగానే ప్రశాంతత మనసుకు తెలిసి, అంతరాత్మకు తెలిసి మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలనిపిస్తుంది చూడండి, అది పవిత్రమైన గుడి. మీరు అడిగిన గుడిలలో ఏంటంటే ఇట్ ఈస్ ఎ 1 విజిట్ టెంపుల్స్, నెక్స్ట్ విజిట్కి మనసు పోదు అక్కడికి. అలాంటివన్నీ కమర్షియల్ కట్టారు. బిజినెస్ కట్టారా, ధర్మానికి కట్టారా, అధర్మాన్ని కట్టారా, అన్నదానాన్ని కట్టారా అనేది ముఖ్యంగా మొదలు పెడితే నీవు ఉన్నంత వరకే గుడికి వాల్యూ. నీ తర్వాత ఏ కారణ జన్ముడు వస్తే మళ్ళీ ఆడ ఆగమన శాస్త్రాలని మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సిందే. అప్పుడు మళ్ళీ నిశ్చిత్తం చేయాల్సిందే. పరమాత్ముడు భూమి మీద అడుగు పెట్టాలి స్వామి గుడి అంటే. బాగా గమనించండి, ఒక గుడిలో ఎందుకంత కాస్మిక్ పవర్ ఉంటుంది, పాజిటివ్నెస్ అని అంటే ఆయన గారు ఉన్నారు అని రుజువు. నీ తండ్రి ఉన్నాడు అక్కడ, నీ తల్లి ఉంది అక్కడ, ఆ దైవ ఆధీనమైన శక్తి ఉందనడానికి రుజువే ప్రశాంతత. అలాంటి గుడులలో మీరు అన్నట్టు కమర్షియాలిటీ కనబడదు. ధూపదీప నైవేద్యాలు మన దగ్గర దేవుడి కోసం కాదు శంకర. చాలామంది మమ్మల్ని హెచ్చరించారు ఈ విషయంలో. ధూప దీప నైవేద్యాలు దేవుడి గురించి లేవు. ధూపాలు దీపాలు నైవేద్యాలు కేవలం 3:30కి పురోహితుడు మాత్రమే ఇస్తాడు, ఒకటేసారి అంతే. మిగతా సమయాలంతా భక్తులు ఇస్తుంటారు వచ్చి, వాళ్ళ యొక్క మనసులో కోరికలు, వాళ్ళ యొక్క భక్తిని ముఖ్యంగా బాగా గమనించాల్సిన విషయం. ఒకప్పుడు ప్రసాదాలే లేవు. నేను అన్నది ధూప దీప నైవేద్యాలు అన్న. నైవేద్యం అంటే ప్రసాదం కదా. ఒకప్పుడు ప్రసాదము దేవుడికి పెట్టడానికే లేకపోతుండే. ఇక ఊరున్నోళ్ళకి ఏం పెడతాం మనం అంటే, ఒకప్పుడు చాలా కుటుంబాలన్నీ బీదమైన అంటే చాలా గరీబీ స్థితిలో ఉండేది, బీద వాళ్ళు. అలా ఉన్నప్పుడు పౌష్టికత లేకపోతుండే మన దగ్గర. ఈ పౌష్టికత ఎక్కువగా అందుబాటులో లేకపోవడం చేత చాలామందికి లోపాలు ఉండేటివి. బోన్స్, ఈ స్కిన్, హెయిర్ లాస్, ఈ స్ట్రక్చరే బోన్స్ అన్నీ బలహీనత కనబడే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని వెనుకబడిన జాతుల వారిలాగా చూస్తాం, కొండ జాతులను చూస్తాం ఇలాగా. అలా మన భారతదేశంలో మన దగ్గర మన తెలంగాణలో ఉన్న గుళ్ళు ఎన్నో ఉన్నాయి. అయితే ఇలా పౌష్టిక ఆహారం అనేది రాజపుత్రులకే ఉండేది. వాళ్ళే బలమైన తిండి తినేవాళ్ళు. రాజుల దగ్గర పనిచేసే వాళ్ళకే ఉండేది, ఎందుకంటే జీతభత్యాలు ఉంటాయి. వ్యవసాయాన్ని నమ్ముకోవాలంటే ఒకప్పుడు అంతా పెత్తందారి వ్యవస్థ, కౌలుదారి వ్యవస్థ. నువ్వు ఇంచిందే తినాలే, వాడు 3 పూటలు కష్టపడితే వాడికి 1 పూట భోజనము, అది 3 పూటలు అడ్జస్ట్ చేయాలంటే భార్య పిల్లల సంసారం. ఇవన్నీ ఆలోచన చేసి ఒక పెద్ద మనిషి, ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడనంటే, పౌష్టికత పోవాలి, పౌష్టికత రావాలి, అందరి మనసులు గెలవాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలనేది ఈరోజు దైవ నిర్ణయం. ఒక భక్తుడు ఏమి ఆలోచించాడంటే, ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా యావత్ భక్త సముదాయానికి తెలియజేయమని ఏమిటంటే, దేవుడికి అంటే మన గ్రామ దేవతకి, మన గ్రామంలో ఉన్న దేవుడికి పౌష్టికమైన ఆహారం అంటే పులిహోర, దద్దోజనం, ఇంకేదో చేసేటి అన్నీ అందులో శనగలు, మినుములు, మన మినప్పప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, కాజు, బాదాం, పిస్తా అన్నీ వేసే చేస్తారు కదా. దేవుడు తింటాడు కాబట్టి. అదే నువ్వు తింటా అంటే నీకు ఇయ్యరు. ఇది ఉందిగా మన దగ్గర, దేవుడికి ఇస్తారు, ఆయన చేశాడు. అప్పట్లో రాజులు అనేవాళ్ళు ఇంత పెద్దగా ఇచ్చేవాళ్ళు గమేళాల్లో, అంటే రాజులు కాబట్టి
పెద్ద ఎత్తున వచ్చేది, వాళ్ళు రాజ్యాన్ని తీసుకెళ్లి ప్రసాదం లాంటిది ఇవ్వడమో చేయడమో చేసేవాళ్ళు. అలా వచ్చినదే నైవేద్యం. అయితే ఈయన గారు తండ్రికి పెట్టేసి ఉపాయం ఆలోచించి ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా, యావత్ భక్త సముదాయానికి మనం పెట్టిన ఈ నైవేద్యము చాలా కమ్మగా బహు పౌష్టికంగా ఉండడం చేత పరమాత్ముడు ఊరంతా దీన్ని పంచమని ఆజ్ఞిచ్చాడు నాకు అని చెప్పి అందరిని లైన్లో పెట్టాడు ఆ ప్రసాదం. పౌష్టికత అలా వచ్చింది శంకర. అప్పట్లో ఉన్న చాలామంది కుటుంబాలకి పౌష్టికత చేసింది బ్రాహ్మణులు. వాళ్ళల్లో చాలా మంచి గొప్పోళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణులు కొంతమంది తక్కువ పడుతున్నారు, నేను ఆ వర్షన్ ఎప్పుడు మాట్లాడాను. కానీ వాళ్ళంతా ఏం చేశారు, తెలివి ఉపయోగించి ఉపాయం చేసి ఈ పౌష్టికత కొంచెం కొంచెం ఇచ్చారు. అలా రోజు వచ్చేదంట ప్రసాదం. అలా వీళ్ళందరికీ రోజు కొంచెం కొంచెం పౌష్టికత వచ్చి వాళ్ళ ఆరోగ్యం కాపాడబడింది, రక్తం అనేది మెరుగుపడబడ్డది, బాగా భారీగా హైట్లు పెడగరాలు పర్సనాలిటీ అనేది వచ్చింది. కూడా ఏంటంటే ఈ పౌష్టికత లోపిస్తే రాదు, అది ఉండడం చేయడం జరగడం వల్ల దేవుడి యొక్క తెలివి చూసారా. ఆయన కోసం పెట్టాడా ప్రసాదం? ఆయన తిన్నాడా? ఏ రోజైనా స్వీకరించాడా? కాదు కదా. అది వచ్చింది తిరిగి ఎవరికి? భక్తులకి. అది ఆయన అడిగింది, పుణ్యం అడిగాడు, ఆయన మనస్సాక్షిని అడిగాడు. ఆ బ్రాహ్మణుడి నోటి ద్వారా, అక్కడ ఉన్న పురోహితుడి ద్వారా ఆ పలికిచ్చాడు కదా, అది వాక్కు స్వామి. తర్వాత ఇప్పుడు దీప నైవేద్యం అన్నాను నేను. దీపాలు అనేది ఒకసారి పెడతాం అంతే. దీపం ఒకసారి పెడితే 24 గంటల వరకు ఉంటుంది, దీపం పని అయిపోయింది. ఇప్పుడు ధూపం అనేది ఏంది, ఇట్లా మనం హారతి పెట్టినప్పుడే కానీ ఒక ఏదన్నా మనం అగరబత్తులు పెడతాం, ధూప్ స్టిక్స్ కడతాం కదా, ఒకసారి 2 సార్లకు పెట్టినదే దైవాధీనమైన మనసు. ఇప్పుడు ఇక్కడ ప్రసాదానికే విలువ మిత్ర ఎక్కువ శాతంగా. మరి ప్రసాదానికి మీరు అన్న దాంట్లో ఎక్కడ ఎవరు కోల్పోయారు చూసారా. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కమర్షియల్గా విషయ వివరణలు కొంతమంది కొంత ఆధీనమైన చేస్తున్నారు కదా, ఎవరో చేసిందే ఇప్పటికీ పాటిస్తున్నాం మిత్ర మనము. ఇప్పుడు మనం ఏం చేస్తే మన తరాలు ఏం పాటిస్తాయి చెప్పండి. ఇక్కడ గుడులకే విలువ లేదు. మీరు అన్న ప్రశ్నలో చూస్తే ఎవరి గుడు ఆడే కట్టుకుంటున్నారు, ఎవరి దేవుడు వాళ్ళకే ఉన్నారు. మహాక్షేత్రాన్ని కట్టడానికి విలువే ఉండదు, వాళ్ళ దేవుడు వాళ్ళకే కట్టుకుంటారు. ఇక్కడ సింపుల్ లాజిక్ స్వామి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంది. అవును. ఇప్పుడు అక్కడ చూసుకున్నా కానీ అక్కడ నుంచి ఏదైతే ప్రసాదం గురించి లడ్డు గురించి మాట్లాడతామో అది కూడా మళ్ళీ దర్శనం దగ్గర గురించి 2000, 1500, 1000 అది వేలల్లోనే. అండ్ లడ్డు కూడా వందల్లోనే వస్తుంది. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే దాన్ని భరించగలిగే భక్తుడు ఉంటాడు, భరించలేని భక్తులు కూడా ఉంటారు, రోజుల తరబడి వెయిట్ చేసేటటువంటి భక్తులు కూడా ఉన్నారు, అక్కడ ఉన్నారు వాస్తవం. సో మరి ఇప్పుడు మన దగ్గర ఆ వ్యవస్థ తీసేయాల్సింది అనేది మన వాళ్ళు చాలామంది అడిగారు. దేవాలయాలని మా అంతలో మేము రక్షించుకుంటాము, దేవాలయాల్లో ఏ పూజలు ఎలా చేయాలో అది మా చేతిలో పని, మేము మా దేవుళ్ళని కాపాడుకుంటాము అనేదే భక్తుల యొక్క ఆలోచన. ఈ విషయ వివరణని కొంతమంది మతానికి సంబంధించిన పెద్దలు గుడులు దేవాలయాల ఆధీనంలోకి ఎండోన్మెంట్ అనేది ఉండకుండా మన గుడుల్ని మనం కాపాడుకుంటే మనకి ఏం వస్తుంది, దానివల్ల ఏమి లాభపడతాం అనేది ఏంటంటే మిత్ర, ఒకప్పుడు ఒక గుడి ఉంటే 100 ఎకరాల్లో ఉండేది, లేదా 1500 ఎకరాల్లో ఉండేదో 1000, మొత్తానికి అయితే ఎకరాలలో ఉండేది. ఈ గుడికి ఒక మాట ఏముండేదంటే, ఆ చుట్టుపక్కల ఉన్న పండు కాయ తర్వాత వ్యవసాయం వరి చెరుకు ఏది వచ్చినా గుడి దగ్గర పంపకాలు జరిగేది, గుడి దగ్గర నుంచే తినడాలు జరిగేది. ఈ విధంగానే ఉండేది. ఈవెన్ ఆ పంటను కూడా గుడిలోనే పెట్టేవాడు, గుడిలోనే ఒక గోడౌన్ లాగా మొత్తానికి, అది కూడా ఓపెన్. ఓపెన్ తాళాలు ఉండవు. ఎవరు ఇలా ఉన్న గుడిలు మళ్ళీ రావాలనేది ఇప్పుడు మా ప్రయత్నం. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నం కూడా అదే. మావి తింటే మాకు కావాల్సినవి మా దేవుడి దగ్గర నుంచి మా గుడులు గోపురాల నుంచి వచ్చేటి మాకు చాలా చాలా విలువ ఇచ్చేటి ఉన్నాయి. ప్రభుత్వాలు వచ్చాయనో ఎండోన్మెంట్ వాళ్ళు వచ్చారని చెప్పేసి ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్స్ విఐపి వివిఐపి తర్వాత ఎన్కౌంటర్ ఇవన్నీ పెట్టడం చేత దేవుణ్ణి కొనుక్కొని భక్తితో చూస్తున్నాము. దానివల్ల శాస్త్రీయతని గెలవలేక, దైవాన్ని గెలవలేక, మనుషుల యొక్క మనస్సాక్షిని గెలవలేక మీరన్న ఆ ప్రసాదం చిన్న చిన్న భక్తుల వరకు చేరతలేదు. అంటే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే దేవుడు అందరికీ ఒకలా ఉంటే ఇన్ని నియమాలు మనకు ఎందుకు, ఇప్పుడు రాను తీసేసే అవకాశాలే ఉన్నాయి అని మాకు సమాచారం. పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వర స్వామి నిన్ను నన్ను ఒకేలా చూస్తాడు కదా స్వామి. మరి ఆయనని ఏ విధంగా చూడాలని డిసైడ్ చేసేది ఒక యాజమాన్యం అయితే చేయలేదు, ఒక డిపార్ట్మెంట్కు లేదు, మళ్ళీ అక్కడ ఈవోకో లేకపోతే ఇంకెవరికో లేదు, ఎవరికి లేదు, ఎవరు పాలక మండలికి అసలు ఏం లేదు. ఇప్పుడు మీరు అన్న విషయం మారాలి. ఇప్పుడు మిగతా వాళ్ళ ఇది మంచి క్వశ్చన్ మీరు అడిగారు. మిగతా దాంట్లో ఉన్న తేడా ఏంటంటే మిత్ర, మనకు వచ్చిన విషయం అందులో ఏంటంటే విఐపికి చేరేసేస్తాం మనం, విఐపి రాసేస్తాం ఆడ బోర్డు. వేరే దాంట్లో మసీదులో చూడు మిత్ర,
ఒక మామూలుగా ఉన్న కుటుంబంలో ఉన్న ఒక పురుషుడు హడావిడిగా వచ్చి కాళ్ళు కడుక్కొని మొహం కడుక్కొని చేతులు కడుక్కొని టోపీ పెట్టుకొని దబా వెళ్ళి మొదటి లైన్లో కూర్చుంటాడు. రైట్. రెండో లైన్లో బిఎండబ్ల్యూలో వచ్చిన కుబేరుడు కూర్చుంటాడు పక్కనే. ఇక్కడ మన దగ్గర వచ్చిన వ్యత్యాసమే అది. ఇక్కడ కూర్చునే సీటు నిర్ణయిస్తున్నారు వీళ్ళు. అదే వేరే మతస్థులలో ఉన్న తేడా మన దాంట్లో ఉన్న తేడా కూడా ఏంటంటే ఈ విధమైన రాకూడదు. దాన్నే చిన్నజీయర్ స్వామి గారు కూడా మనకి మీకు గుర్తుండే ఉంటుంది శంకరావంలో కూడా ఆయన చెప్పారు. మా దేవాలయం మన వాళ్ళు మన దేవాలయాల్ని మన ధర్మాలని విడిచి పరధర్మాలకి వెళ్తున్నారు అంటే దానికి ముఖ్య కారణం మనం పెట్టేటువంటి ఈ యొక్క రిస్ట్రిక్షన్స్, నియమాలు, నిబంధనలు కూడా ఓవర్ గా పెడతాం స్వామి. అంత ఓవర్ గా అవసరమా? అదే ఇప్పుడు వాళ్ళు బాధపడరా? ఇప్పుడు దేవుడు అందరు ఒకలాగా చూస్తున్నాడు అన్నప్పుడు మనుషులం ఎవరు మార్చాలి? వాళ్ళకి స్పెషల్ సెక్యూరిటీ, వీళ్ళకి వచ్చేసరికి సెక్యూరిటీ కాదు, ఒక ఏదో బోన్లో పడేసినట్టు దానిలో పడి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతిలో చనిపోయిన వాళ్ళంతా నిరుపేదలే మిత్ర. మరి ఏపీ చనిపోలేడు. అదృష్టం అలాంటి చావు చాలా మందికి రావాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు చావడం అనేది పుణ్యమైన చావు. అలాంటి చావులు మనలాంటి వాళ్ళకి ఎన్ని జన్మలెత్తుతో రావాలి. తండ్రి ఆస్థానంలోనే చనిపోయారు. మన వాళ్ళది ఏంటంటే కుటుంబాలు ఒంటరి అయిపోతాయి, కొన్ని ఒక వ్యక్తి లేకపోతే ఎన్నో కోల్పోతాం అనేది బాధ. కానీ చావు అంతకంటే కమ్మనైనది లేదని నేను అనుకుంటా స్వామి. ఎందుకంటే ఎక్కడో చచ్చినవాడు దేవుడి దగ్గర పోతే దేవుడి దగ్గర చచ్చినవాడు ఎడికి పోతాడు తెలుసా మిత్ర? పుణ్యమైన వాడై మళ్ళీ పుడతాడు. ఎంత పుణ్యమైన చావు అది. ఒక హజ్ యాత్రకు ఓ జెరూసలేంలో ఉన్న ఒక మన మేరీమాత దగ్గరకు వెళ్తే జీవితం మొత్తంలో ఒక పుణ్యం అంటారు. మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. హరిద్వార్కి జీవితంలో ఒకసారి వెళ్ళాలని, కాశీకన్నా ఒకసారి వెళ్ళాలని మన దగ్గర ఉంటాయి కదా. జీవితంలో ఒకసారి వెళ్తేనే ఎంతో పుణ్యం అనుకుంటారు. వెళ్ళని వాళ్ళు కనీసం హస్తికలన్నా కలపాలంటారు కదా. అలాంటిది హస్తికలు శరీరం మొత్తం అక్కడే పోయేసి అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎంత పుణ్యం వస్తుంది. ఇట్ ఈస్ లైక్ అపాస్టఫీ. అదే అసలైన విఐపి దర్శనం. అది విఐపి దర్శనం. సూపర్ స్వామి. సో అదేవిధంగా ఇప్పుడు ఒక క్లిష్టమైన క్వశ్చన్ అనుకోండి స్వామి, ఇది మాత్రం ఏంటంటే చాలా వరకు చెప్పాలి అంటే ఇది గొడవలు పెట్టేది కాదు, కొంతమందికి ఉన్నటువంటి డౌట్ని ఈ రోజు నేను మన ఐరా మీడియా ప్రేక్షకులకు కూడా తీర్చాలి అనే ఒక చిన్న తాపత్రయం. అడ్డబొట్టు, నిలవబొట్టు. సో మెయిన్ ఇక్కడే మొత్తం కాన్ఫ్లిక్ట్ అంతా ఉన్నది కూడా ఇది ఇక్కడే ఉంది. అదేంటంటే అడ్డబొట్టు అంటే శివారాధకులు అంటే మీలాంటి వాళ్ళు, నిలవబొట్టు అంటే ఎవరు? కృష్ణుడి గురించి, రాముడి గురించి, భక్తుల గురించి మాట్లాడిన వాళ్ళు. సో వీళ్ళకే పడదు, వీళ్ళకే పడదు. కావాలంటే ఎవరైతే నిలువబొట్టు పెట్టుకుని ఉంటారో, ఎవరైతే శివుని బాగా ఆరాధిస్తారో వాళ్ళతోటి జై శ్రీరామనో లేకపోతే జై శ్రీకృష్ణనో ఇవన్నీ చెప్పించగలవా అనే ఒక క్వశ్చన్. ఇంకొకటి, ఎవరైతే నిలువబొట్టు పెట్టుకుని ఉంటారో వాళ్ళతోటి ఓం నమ శివాయ అని అనిపించగలవా? ముఖ్యంగా చిన్నజీయ స్వామి గారితో ఆ మాట అనిపించగలవా అనేది క్వశ్చన్. తప్పు మాట మీరు మాట్లాడారైతే ప్రేక్షకులకు చెప్తాను. మళ్ళీ మీరు చిన్నజీయ స్వామి గురించి అన్నారు కాబట్టి, ఎందుకంటే చిన్నజీయ స్వామి గారు అది వేరు. సో వేరు కాదు. స్వామి గారు అడగాల్సిన విషయం మీరు చిన్నజీయ స్వామి అన్నారు కాబట్టి చెప్తున్నాము. చెప్పండి, పర్లేదు. హైందవ శంకారంలో ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించాడు ఆయన. ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించాడు. నా దగ్గర ఉంది ఇంకా పేపర్. నేనైతే విఐపీలనే కూర్చున్నా కదా, పైన వెళ్ళి నేను స్టేజ్ మీద నేను ఉన్నా. ఆయన ప్రతిజ్ఞ ఏం చేపిస్తాడు తెలుసా మిత్ర? వెంకటేశ్వర అని ప్రతిజ్ఞ చేయించలేడు. సూపర్. విష్ణుదేవ అని ప్రతిజ్ఞ చేయించలేడు. సూపర్. కులదైవ అని ప్రతిజ్ఞ చేయించలేడు. శంకరా యావత్ ప్రపంచానికి తెలియజేయనది ఏమనగా మా దేవాలయాలు, మా ధర్మాన్ని, మా శాస్త్రాన్ని, మా ఇతిహాస పురాణాన్ని, తాళపత్రాన్ని, తాళగ్రంథాన్ని మేము కాపాడుకుంటాము. దానికి మీరంతా సిద్ధమేనా అని ఆయన అన్న తర్వాత సిద్ధమే అని అందరు అన్నారు ఒక వర్డు. తర్వాత మా యొక్క భూములు, మా ధర్మాన్ని, మా శాస్త్రాన్ని, మా ఆగమనాన్ని, మా యొక్క యంత్రాన్ని, తంత్రాన్ని, దైవాధీనమైన కొన్ని చాలా 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 వివరంగా ఆయన చెప్పాడు. మరి ఆయన శంకరాన్ని మొదట పడే వదిలాడుగా. మరి ఆయన శంకర అనుకుంటే ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఇష్టపడుతున్నాడో శ్రీమన్నారాయణుని అనలేడుగా. నేను అది గమనించా. నేను ఓపెన్గా చెప్తున్నాను మిత్ర, నాకు ఆయన మీద రెస్పెక్ట్ వచ్చింది ఆ వర్డ్ నుంచి. నేను అనుకున్నా ఈయన గారు అన్న ఆలోచనప్పుడు ఆయన శంకర అని అన్నప్పుడు నా మనసు చాలా గెలిచినట్టు అనిపించింది. అది ఏంటంటే మిత్ర, మనం తప్పు పడుతున్నాం. ఆయన తప్పు ఎక్కడ చెప్పలేడు. ఆయన విష్ణు భక్తులని మీరు పాలించాలి, మీరు శివభక్తుల్ని పూజించకూడదు అని ఆయన అయితే వర్డ్ వదలలేడు. నేను ఓపెన్గా చెప్తాను. మీరు అన్నట్టుగా కొంతమంది వదిలేరు, ఆయన అయితే వదలలేడు. ఆయన వదలలేడా? శివభక్తులు శివుడి గుడి కట్టదా చేయొద్దా అనే విషయం అయితే నాకు తెలియదు.
నేను ఎక్కడ కూడా వర్షన్ ఇంతవరకు నాకు ఫైండ్ అవుట్ కాలేదు. అదే. కానీ మీరు అన్నట్టుగా ఇట్లా బొట్లు పెట్టుకున్న వాళ్ళు క్షత్రియులు, బొట్టు అర్థం చెప్తున్నాము, ఇలా బొట్టు పెట్టి మధ్యలో చుక్క పెట్టిన వాళ్ళు మంత్ర ఉచ్చారణ, దైవ ఆధీనం, గుడికి పరిమితమైన వాళ్ళు మాత్రమే, వాళ్ళ నాలుకకి మాత్రమే పని. మీరన్నట్టుగా ఇలా బొట్టు పెట్టి మధ్యలో ఇలా బొట్టు పెట్టిన వాళ్ళు సైన్యంలో ఉండాలి. దేశ రక్షణలో కానీ, దైవ రక్షణలో కానీ, మన యొక్క గుడి క్షేత్ర రక్షణలో కానీ ఉండాలి. హరహర మహాదేవ్ అన్న బొట్టు ఇది ఒక వర్షను. ఇందులో కొంతమందిని గమనించి చూడండి, ఇలా ఇలా ఏమి లేకుండా మధ్యలోనే బొట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చేసి దేవి ఉపాసకురాలు, అమ్మకి విలువ బాగా గమనించాలి. ఇప్పుడు ఈ బొట్టు ఏమి లేకుండా కేవలం ఇలా నామమే పెడదామనుకోండి, వాళ్ళు వచ్చేసేసి ఎవరి భక్తులు, నరసింహస్వామి భక్తులు ఉంటారు, శ్రీరాముడి భక్తులు, హనుమాన్ భక్తులు, ఇలా ఉంటారు. వాళ్ళకి ఒక భక్తి అనేది ఉంటుంది, కానీ నేను ఈయన భక్తుని నేను ఇలా పెట్టుకున్నా అనేది ఉండదు. ఈ నామమే ఉంటుంది ఎప్పుడు కూడా పురుషుడికి, రైట్, స్త్రీలకు ఉండదు. నామము పురుషుడికే ఉంటుంది, స్త్రీలకు ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఇలా పెట్టుకుంటున్నారు, ఇదంటే ఆచరణ. కానీ మీరు అన్నట్టుగా కొంతమంది ఓం నమ శివాయ అనాలే, కొంతమంది వచ్చేసి శ్రీమన్నారాయణ అనాలి అనేది ఇక్కడ చూడలే నేను. ప్రతి ఒక్కరు చేసిరాం అంటున్నారు. నేను శివభక్తున్నే కదా, నేను ఉత్కంఠంగా ఒక కంఠం వదిలిపెట్టి మీటింగ్లో జై శ్రీరామ్ అన్నప్పుడు నాతో పాటుగా పలుకుతారు జై శ్రీరామ్ అని చెప్పి. ఎందుకు జై శ్రీరామ్ అంటారు? నేను అనొచ్చు కదా, హరహర మహాదేవ్ అని నేను అనొచ్చుగా, ఓం నమ శివాయ అండి, నేను భక్తుని, శివభక్తుని, సాధువుని, మళ్ళీ నేను కట్టర్ హిందువుని అని చెప్పుకుంటా కదా, నేను కట్టర్ శివభక్తుని అని చెప్పుకుంటా, నేను జై శ్రీరామ్ ఎందుకు అనాలి మిత్ర? భారత జన్మభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ అనే హక్కు ఎందుకు ఉందనేది ముఖ్యంగా తెలవాలా. నిన్న ఎవరైతే ప్రశ్న అడిగారో వాళ్ళందరూ చెప్తున్నా, శ్రీరాముడి యొక్క గొప్పతనం ఏంటంటే మిత్ర, అమ్మ కైకేయి ఎవరు? కైకేయి అంటే తెలుసుగా నీకు? తెలుసు, సమయం ఉందిగా. కైకేయి అంటే ఎవరు? తండ్రి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లికి భోజనం పెడుతుంది. ఆ తండ్రి అన్నం తింటూ ఉంటాడు ఆ బంగారు పల్లెంలో. తింటూ ఉన్నప్పుడు కైకేయి మాతతో ఒక మాట అడుగుతాడు. ఎందుకంటే శ్రీరాముడు కారణ జన్ముడు కదా, అంతకు ముందు జన్మలో కూడా ఆయన విష్ణు మహానీయుడు, ఆయన అవతారాల్లో ఒక అవతారం కాబట్టి మానవ శరీరం ఎత్తి పుట్టాడు. అమ్మ, నేనంటే నీకు ప్రపంచంలో ఎక్కువ ఇష్టం కదనే, నా వల్ల నీకు ఏదన్నా అపవాదం ఏర్పడితే మోయగలవా అంటే, ఎందుకు రామా మోయగలను? కాదమ్మా, రాను రాను రోజుల్లో నిన్ను చాలా తక్కువ అంచనేస్తుంది ఈ సమాజం, నిన్ను రాజ్యం నుంచి వెలేసేంత పని అవుతుంది, నీ మాటకు విలువ ఉండదు, నిన్ను తిట్టుకుంటారమ్మా అని అంటే, అలా ఎందుకంటున్నావు రామా, నువ్వు మంచి వ్యక్తివి, గొప్పవాడివి, పట్టాభిషేకం చేస్తే నాకు అల్లాలా చూడాలి నాయన, అలా అనకు అని అమ్మ అద్దుకొని ముద్దు పెట్టుకుంటుంటే ఆయన ఏమంటాడు తెలుసా? వెనక్కి మరలి, అమ్మ నా కోసం ఎదురు చూస్తున్న శబరి కోసం వెళ్ళాలి నేను అడవికి, అమ్మ నా కోసం ఎదురు చూస్తున్న వానర సైన్యం కోసం నేను వెళ్ళాలమ్మా, నా కోసం ఎదురు చూస్తున్న మొత్తం కలియుగంలో ఒక కుటుంబం, ఒక ఇల్లు, అన్నదమ్ములు, సంసారం, జీవితం ఎలా గెలవాలో చూడాలన్న ప్రతి గడపని, నేను ఎదురు చూస్తున్న కడపని, నా కోసం ఎదురు చూస్తున్న కడపకి నేనున్నానని రుజువు చేయాలమ్మా. నేను అడవికి వెళ్తేనే మళ్ళీ 10 తలలుండి నేనే విర్రవీగుతున్నా, నాకే చాలా 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 తెలివి ఉంది, నేనే ధర్మవంతుడిని అనుకుంటున్న ఒక రాక్షసుడిని ధర్మం వైపు నిలబెట్టి గెలిపించే బాధ్యత నాది ఉందమ్మా. ఇన్ని చూడాల్సిన బాధ్యత నేను రాముడిని ఈ పట్టాభిషేకం అయితే నన్ను నమ్ముకున్న యావత్ జీవితాలన్నీ ఏమవుతాయి? నీ వల్లనే ఆ పని అవుతుంది, నన్ను అడిగి పంపించాలి అంటే నేను పంపించలేని బిడ్డ అని పల్లాన్ని కింద పడితే చెవులు పట్టుకుంటుందమ్మా. పట్టుకుంటే నీవే చేయాలి, నువ్వే పంపించాలి అని అంటే, ఈ జీవితం మొత్తంలో రామా నాకు ఇష్టమైనది నువ్వు ఒక్కనివే, నాకు చాలా ఇష్టం నువ్వు, నీ తప్పితే నాకు ఎవరు లేరు ఈ లోకంలో, నీవు నాతో నా పలుకు పలికిస్తే నా ప్రాణం పోయినా బాగుండేమో అనిపిస్తుంది అంటే, లేదమ్మా కరెక్ట్గా సీతా స్వయంవరం అయిన తర్వాత నేను పట్టాభిషేకం చేసే సమయానికి నీవు అడ్డుపడాలి, నేను పట్టాభిషేకం చేయకూడదు, రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టి అడవిల పాలు కావాలని నువ్వు చెప్పాలి తల్లి అని అంటే, అమ్మ రాముడికి ఇచ్చిన మాట, శ్రీరాముడు పట్టాభిషేకం చేస్తే నేను ఉండలేని ఇక్కడ, నా కొడుకు భరతుడే చేయాలి అని చెప్పి గట్టిగా అరిచి ఆ రోజు రాచి రంపన పెడితే, తెల్లారగానే తండ్రిని పట్టాభిషేకం చేయకుండా అడవిల పాలు చేస్తే, తండ్రి ఏం చేశాడో చూసారా? తల్లిని, కుటుంబాన్ని, జీవిత చక్రాలని, ధర్మాన్ని, పతి ధర్మాన్ని, పాతివత్యాన్ని నా తల్లి సీతామాత, అన్నదమ్ములు ఎంత కష్టమున్నా విడిపోలేని ఆ ధర్మం, వానర సైన్యాన్ని మేమున్నామని రుజువు చేసిన అదొక అన్నదమ్ముల బంధం, ఎక్కడో కుటుంబాల ఉన్నందరికీ తండ్రి ఏ స్త్రీని కూడా చూడలేడు. అహల్యామాత అని రాయితో తగిలినప్పుడు, ఆమె అహల్యా దేవతని నేను ఇట్లా మొక్కినప్పుడు, మీ నీడ నా మీద పడకూడదమ్మా, పరస్త్రీని నేను చూడలేను అని అన్నప్పుడు, ఎంతటి గొప్పవాడివయ్యా నీవు, నీ ఇలాంటి కారణ జన్ముడిని నేను
ఈ జన్మలో తగలడం రాయిలాగా అయ్యి ఎంతో పుణ్యం చేసుకున్నా అని పాప విముక్తురాలు అవుతుంది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు గెలిచిన నా తండ్రి శ్రీరాముడు దేవుడయ్యాడు. ఆయన పట్టాభిషేకం చేస్తే దేవుడు కాకపోయాడు వాడు మిత్ర. ఈయన దేవుడు కావడానికి దేవుడికి కష్టాలు తప్పలేవు. అంటే మనిషి రూపం ఎత్తి అన్ని కష్టాలు చేసుకున్నాడు కదా, అంత పోయి పట్టాభిషేకానికి వచ్చే సమయానికి ఆయన ఏం గెలిచాడో చూసారా? అఖండ భూమండలాన్ని గెలిచిన శ్రీరాముడు దేవుడు అయినాడన్న తరుణాన్ని గెలిచి చూపించాడు ఆయన. అట్లా నువ్వు కూడా చేయొచ్చు కదా, నేను చేయవచ్చు కదా. అందుకని శ్రీరామ్ అనాలి, జై శ్రీరామ్ అని దానికి అనాలి. ఎందుకు అనాలనే వాళ్ళకి చెప్తున్నా. ఆయన మొత్తం నడిచి కష్టాలు పడి గెలిచాడు ఆయన. అంటే ఎన్ని కష్టాలు చూపించాడు కదా. అలా వచ్చిన తరుణాన్ని మానవులంతా గెలవాలి. ఆయన్ని దేవుడు అయ్యాడు. మానవులు అలా అయినందుకు ఈరోజు కైకేయి మాతని ఏమని తిట్టుకుంటాం తెలుసా మనందరం? మీకు తెలుసు. ప్రతి ఇంట్లో ప్రతి మనిషి తిట్టుకుంటాడు అమ్మని, కైకేయి మాతని. కైకేయి అని ఎందుకు అరుస్తున్నావురా, అరవద్దు అని అంటారు, గుర్తుందా? ఆ మాట ఆమెదే. కైకేయి ఎందుకు అరుస్తున్నావు అని అంటావుగా, నీ భార్యనో లేకపోతే నిన్ను నీ భార్యనో మీ అమ్మని ఎవరు అంటారు కదా. ఆ అమ్మని ఆ రోజు అన్న ఆ మాటకి ఆమెకి ఇచ్చిన బిరుదు అది, కైకేయి మాతని. అందుకు నోట్లలో ప్రతి నోట్లు ఉంది ఆవిడ. చూసావా రాముడి గొప్పతనం ఎంతో? ప్రతి జన్మలో మానవుడు శరీరం ఎత్తినవాడు దేవుడు కావచ్చును రుజువు చేయబడ్డ ఏకైక దేవుడు సామైన. అందుకనే శ్రీరాముడిని జై శ్రీరామ్ అనాలంటాం మనం. అందుకు మానవ శరీరం ఎత్తి కుటుంబాన్ని విడగొట్టనియలేడు, భరద్వాజుడిని విడగొట్టనియలేడు, హనుమాన్ని విడగొట్టనియలేడు, ధర్మాన్ని పతిని ఎవరిని వదలకుండా శాసనాన్ని మొత్తాన్ని దైవాన్ని నేను ఈ విధంగా ఉండి నేను ఈ విధంగా గెలిచాను అని చెప్పిన మహావీరుడు కాబట్టే ఆ వీరుడికి ఇచ్చాల్సిన ఒకే ఒక్క మాట జై శ్రీరామ్. ఆ మాట అనలేని నీ నాలుకే ఎందుకు మిత్రా? శివభక్తులమేగా, వైష్ణవ భక్తులు అనట్లేరా? ఈరోజు ఛత్రపతి శివాజీ భక్తులు జై శ్రీరామ్ అనట్లేరా? శివాజీ మహారాజు దేవుడు కాదు కదా, వీరుడు. కానీ ఏం చేశాడు ఆయన? దేవుడు ఇలాంటి గొప్ప కారణాలను ఆయన గొప్పగా చూపించాడు. అది మిత్ర మనకున్న పవర్. ఆ పవర్ని మనోళ్ళు వాడట్లేరు కదా ఒక నియమంతో. అందుకు జై శ్రీరామ్ అనాలే. మీరు అన్నట్టుగా ఈ నిలువుబొట్టు అడ్డబొట్టులు ఇప్పుడు ఏం లేవు అవన్నీ. కొంతమంది నాస్తికులు ఉన్నారు అంతే, వాళ్ళ కోసం సమాధానము మనందరం ఇప్పుడు అందరు చెప్తున్నారు జై శ్రీరామ్ అని. నాతో నేను వెళ్తున్న సమయంలో కొంతమంది ముస్లిం వ్యక్తులు కూడా జై శ్రీరామ్ అని కూడా పోతారు. రైట్, ఉన్నారు కదా అలాంటి వాళ్ళు. అబ్సల్యూట్లీ ఉన్నారు. ఎందుకంటే అది నేను చూసాను కూడా, చూసాం మిత్ర. కుంభమేళలో నీళ్ళ దానం చేస్తున్నది ముస్లింస్. ఈ రోజు పోయి చూడు, సూపర్. అక్కడ కొన్ని లక్షల మంది నీళ్లు పోస్తున్నారు వాళ్ళు, షర్బతు మజ్జిగ ఎన్నో పోస్తున్నారు. ఆ కుంభమేళలో ఉన్నారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో 10,000 మంది ముస్లింస్ ఉన్నారు. రుజువులు ఉన్నాయి నా దగ్గర, నీకు చూపిస్తా. ముస్లింస్ ఒకప్పుడు లేదు కదా. ఒకప్పుడు మన రాజ్యం మీద వచ్చిన వాళ్ళని దండయాత్ర చేసాం. అందులో మన రాజ్యంలో మరాఠాలు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెగలు ఉన్నారు, అడవి జాతులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ముస్లింస్ కూడా మన సైన్యాధ్యక్షులు ఉన్నారు. మన రాజ్యం అనుకున్నారు. వేరే రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తిరుగుబాటు ఈ రాజ్యం ఇచ్చింది. ఇక్కడ కొంతమంది ద్వారా జరుగుతుంది. మన రాజ్యంలో అంతర్గతంగా యుద్ధం ఇంకా మొదలు కాలే. కొంతమంది మీరు అన్నట్టుగా అక్కడక్కడ ఏదో అంటున్నాం కదా, అలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి ఇక్కడ ముస్లింస్ కూడా సిద్ధంగా ఉన్నాం మనం. ఇది చేయాలంటున్నాను. మీరు అన్నట్టుగా అధర్మం ఉంది మన దగ్గర, లేదంటలేము. కానీ అధర్మం అనేది మన హైందవ సంప్రదాయంలో ఒక చిన్న భాగం మాత్రమే. అడ్డుబొట్టు నిలువుబొట్టు అని మనలో మనం గొడవ పడితే బొట్టు లేనివాడు ఏం చేయాలి మరి? కరెక్ట్. అది అక్కడ దాకా పోకూడదు. అడ్డుబొట్టు పెట్టినా బొడుగు పెట్టినా ఏది పెట్టినా నీ యొక్క ధర్మం, పంచభూతాలను పాటించాలి, ధర్మాన్ని కాపాడాలి. నీ జీవితాన్ని నేను నమ్ముకున్న అందరినీ కాపాడి నీవు ఈ భారతదేశానికి జై శ్రీరామ్ అనలేవా? అనలేని నీ నాలుక ఎందుకు అపవిత్రమవుతుంది? కరెక్ట్. అది పవిత్రమే ఉండాలి కదా. అన్నా అనకున్నా నువ్వు జై శ్రీరామ్ అని అంటే నువ్వు ఈ వారసత్వంలో ఉన్నావని అర్థం. అదే సనాతన ధర్మం, అదే ఋషి పరంపర. నీ ఋషులు ఎవరు? నీ ఋషులు ఎక్కడి నుంచి? నేను ఋషిని కాదు, నేను ఈ రోజు పెద్ద హీరోని అంటే అయిపోతుందా? హీరోలకు ముందు మీ తాతలు ఎవరు మరి? ఋషులే కదా. ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చాలా, అది కూడా ఏంటంటే ఇది కూడా బ్లాస్టే. సో అదేంటంటే ఈ మధ్య కాలంలో నాగదేవత అని చెప్పి ఒకరు వచ్చారు, ఎల్లమ్మ తల్లని ఒకరు వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ కూడా అప్పాజీ అని చెప్పి ఫోన్ నెంబర్లు చెప్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను నెగిటివ్గా చెప్పట్లేదు స్వామి. ఇదేంటంటే జనాలు అందులో ఎవరు కూడా ఇప్పుడు దాకా బయటకు వచ్చింది లేదు, కానీ ఎవరో ఒక ఛానల్ క్రియేట్ చేసి పెట్టడం కూడా జరిగింది. సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? నిజమే. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అప్పాజీ ముత్య, యాక్చువల్ ముత్య, మల్లికార్జున ముత్య అంటే ముత్యం అంటే మన దగ్గర ముత్యం లాంటి మనసు, మంచివాడు, నైపుణ్యత అనుకోవచ్చు. చిన్న వయసు అని చెప్పి 23-24 అన్నారు. చాలామంది ఫాలోయింగ్లు ఉన్నారు. ఫోన్ నెంబర్ చెప్పడం అనేసి లేదు, ఫోన్ నెంబర్స్ అది ఫ్యాక్ట్ కాదు. అసలు అది ఫ్యాక్టే కాదు. నేనైతే దాని రుజువు చెప్పగలుగుతా. ఫోన్ నెంబర్లతో మనుషులు చెప్పడం ఆదాబద్ధం, అది వేరే విషయం.
తర్వాత ఆ అబ్బాయి మల్లికార్జున మత్స్య గురించి మీరు మాట్లాడితే అప్పాజీ గురించి భక్తులు ఎవరు చెప్పలేరు ఆయన తప్పు అని. మనం ప్లీజ్ అదొకటి గమనించాలి. ఒక వ్యక్తిని మనం దొంగ అనే ముందు, ఒక వ్యక్తి తప్పుడు మనిషి అని అనే ముందు వీ హ్యావ్ టు టేక్ ఏ వ్యాలిడ్ అథెంటికేషన్. ఎలా అంటే భక్తులు వచ్చి మనకు చెప్పారు అనుకోండి మిత్ర, ఆ భక్తుల్ని అక్కడ మనం మీరన్న వీడియో టెలికాస్ట్ వినాలి. మనం విని భక్తుల ద్వారా సేకరించిన రుజువుతోని మనం మాట్లాడితే ఆ అప్పాజీ నిజమైనవాడా అబద్ధమైనవాడు అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ఆయన నిర్ధారణ చేయవచ్చును. అక్కడ ఉన్న భక్తులందరూ ఏమంటారు, ఆయన దేవుడని, ఆయన చాలా చాలా గొప్ప కళ, గొప్ప గొప్ప కార్యకలాపాలు చేయనికున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, పైసలు తీసుకోవట్లేరు అని అంటున్నారు కదా. మనకి ఎక్కువ శాతంగా ఇబ్బంది జరగాల్సిన ప్రశ్న కూడా అక్కడే వచ్చింది. ఆయన గారు వచ్చేసి విచక్షణారహితంగా కర్రతో కొట్టేస్తున్నాడు అందరినీ. టక 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 కొట్టేసిన దాంట్లో భక్తి కనబడలే, కోపం కనబడింది. అంటే ఆయన ఏంటంటే బేజారు అయిపోతున్నాడు అక్కడ. బేజార్ అనేది యాక్చువల్లీ ఒక సాధువులకో లేకపోతే ఒక పురోహితులకు వీళ్ళందరికీ ఉండకూడదు. నువ్వు పిలవడం వల్లనే వచ్చారా, వాళ్ళు 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఉన్నారా అన్న విషయం పక్కన పెడితే, నువ్వు మాట్లాడితే చాలు అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కర్రతో కొట్టడం అనేది ఇది నాగరికత కాదు, ఈ నాగరికతనే కాదు ఇది. అలాంటిది అయితే మేము తీవ్రంగా హెచ్చరిస్తాము. రెండో వాడు కూడా మీరు బాగా గమనించి మాట్లాడితే, ఆయన అలా అన్న దాంట్లలో లోక కళ్యాణమైన విషయాలు చేయాలి. ఏం లోక కళ్యాణ విషయాలు చేశాడు? నువ్వు అన్నట్టుగానే నువ్వు మూఢనమ్మకాలని బయట తీయడం ఒక కార్యక్రమము. అన్నదానం అయితే చేస్తున్నావు, మంచిది, చాలా ముఖ్యమైనది. ఆ అన్నదానం వచ్చిన వాళ్ళకి చేస్తున్నావు, మరి ఊరూరా చేయడం పుణ్యమేగా. ఇప్పుడు నువ్వు వస్తూ ఉంటేనే కొన్ని కార్లు వస్తున్నాయి, కొన్ని లగ్జరీస్గా వస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అంటే నీకంటూ విలువ పరమాత్ముడు ఇచ్చాడు. దాంట్లో కొంతమంది నాగభవితతోని, కొంతమంది నాగరాణితో పోల్చారు. ఆ స్థితిగతులకు ఆయన పోయే పరిస్థితి ఎవరు తెచ్చారు? ఎక్కువ శాతంగా చూస్తే మీడియాలో కొంతమంది ఊహాకి అందని విషయాలు చెప్పడం. ఆయన ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తున్నాడు, అది అవాస్తవం. ఫోన్ నెంబర్ 4 డిజిట్లు చూసి చెప్పడం ఏంది, ఇది చేయడం ఏంది అంటే ఇక్కడ డౌట్ఫుల్ విషయం ఏంటంటే ఆయన పిలిచిన వ్యక్తికే చెప్తున్నాడు. ఇది ఒకటి ముఖ్యమైన, నువ్వు వెళ్ళిన వ్యక్తికి చెప్తలేడు ఆయన, వాళ్ళు పిలిచిన వ్యక్తులకే చెప్తున్నాడు. అలా వెళ్ళిన దాంట్లోనే మన వాళ్ళు కొంచెం ప్రబోలు అంటే ఒక విధంగా వీళ్ళందరూ ఒక డైలమాలో ఉన్నారు స్వామి. ఇప్పుడు ఫోన్ నెంబర్లు చెప్పేసినంత మాత్రాన నిజము నిర్ధారణ అని ఇంకా కాలేదు. ఇక్కడ మనకు నిన్న మొన్న వచ్చిన విషయ కాలు ఏంటంటే, కొంతమంది నాస్తికులు అంత ఆయనకు ఉంటే ఎందరో గరీబోళ్ళు ఉన్నారు, ఎందరో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కాపాడతలేడు ఎందుకు? ఆయనకి అది చూసుకుంటున్నాడు ఏంది అన్న దాంట్లో ద అటైర్ ఈజ్ షోయింగ్ అనేది మెయిన్గా మాట్లాడారు నిన్న సాయంత్రం మాట. కాలర్ పైకి ఎత్తేయడం, ఆయన మొహంలో ఎక్కడ కూడా అదొక ఏమంటారు, ఆ తత్వం కనబడకుండా ఏదో ఆరగెంట్నెస్ కనబడడం ఏంటి, కొట్టడం ఏమిటి, ఇలా కొట్టేసేసి నువ్వు ఏదో కొంతమంది బెదిరించారని చెప్పి, ఒక ఎమ్మెల్యే గెలుస్తలేడని, గెలిచినాడని చెప్తే గెలవకపోయేసరికి ఆయన గుండెపోటు వస్తుందని చెప్పినాడని కొన్ని వర్డ్స్ ఏదో చెప్తున్నారు. ఇలాంటి అన్నీ ఏంటంటే రుజువు చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. ముఖ్యంగా ఏంటంటే భక్తుల సేకరణ చాలా ముఖ్యమైనది మిత్ర. భక్తులైతే ఎక్కడ తప్పు పట్టలేరు ఆయనని. మీడియా వాళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శించారని అనవచ్చు. మీ మీడియా వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే ఆయన భక్తుల ద్వారా చెప్పించండి, అప్పుడు భక్తులకు కూడా నమ్మకం రావాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఎదుగుతుంటే మన దగ్గర వచ్చిన పంచాయతీ అది, ఆ వ్యక్తి కోట్లు వచ్చాయి, బాగా సంపాదించాడు, ఇవే ఇక కోట్లు ఉండవు, వాడు బూట్లు ఉండవు అని అనడమే మనోళ్ళది చూడాలి. ఇప్పుడు నన్నేమన్నారు, మనం చూస్తే ఓ లక్షలు వేసుకుపోయిండు శివరుద్ర సాధు, ఏడికి వేసుకుపోయిండు, ఈడికి వచ్చిన ఈ సేల్కి వచ్చి కూర్చున్నాడు శివరుద్ర సాధు. ఒక చిన్న స్కూటీ మీద తిరుగుతాడు, దానికి నెంబర్ ఉండదు. ఇప్పుడు ఇక కోట్లు అయినాడు, మరి ఫార్చునర్ తిరగాలిగా, కనబడదుగా, ఆశ్రమం తీసుకోవాలిగా, నేను కూడా ప్రశాంతంగా కూర్చోవాలిగా, 20 ముందర భజన చేయించుకోవచ్చుగా. అదేం లేదే. అంటే మన దగ్గర ఏమవుతుందంటే ఒకడు తానా అనేసరికి మిగతా వాళ్ళు తందానా అంటారు. ఈ తందానా వల్ల ఏమవుతుందంటే అప్పాజీ మంచి పనులు చేయాలని అడుగుదాం మనందరం వెళ్ళి, వై యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ సొసైటీ వర్క్, వై ఆర్ నాట్ పుట్టింగ్ ఇన్ హాస్పిటల్, టేక్ ఏ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ గివ్ ఎ వాల్యూడ్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్స్ అని మీడియా ఎందుకు అడగట్లేదు? మీడియా ఆల్సో ఏం అడుగుతుంది అంటే అడిగి పోయి, అప్పాజీ మీకు ఎన్ని రోజులు తెలుసు, అప్పాజీ వల్ల మీకు ఏం జరిగాయి, అప్పాజీ ఫోన్ నెంబర్ చెప్పేస్తున్నాడా అంటే వాళ్ళు కొంచెం చెప్తున్నారు, చేస్తున్నారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది వెళ్తున్నారు అక్కడికి. ఇప్పుడు నమ్మకం లేని దగ్గరికి అయితే వెళ్ళరు. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఆశతోనే వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళు తప్పు చెప్పేంత వరకు నేను అప్పాజీని తప్పు అని చెప్పను మిత్ర. ఇదైతే ధర్మం. ఆయన ద్వారా చెప్పించండి, దెన్ వీ విల్ ఫైనలైజ్. ఇప్పుడు చాలా మంది ఆయన ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటలేరా పక్కన పెడదాం. ప్రజలైతే చెప్పలేరు శంకర, ప్రజలు చెప్తే నేను కూడా అప్పాజీ తప్పని చెప్తాను. ఓకే, కానీ సౌందర్యని ఎలా చెప్పారు, నాగభవితని ఎలా చెప్పావయ్యా శివరుద్ర సాధు అని కామెంట్ వస్తుంది. నేను కాదు, ప్రజలే చెప్పారు వాళ్ళు దొంగలని, ప్రజలే చెప్పారు వాళ్ళు ఇదని.
ప్రజలే చెప్పారు వాళ్ళదని. నేను ఏమి చెప్పలే, నేను చెప్పిందల్లా దేవతల గురించి. నేను కూడా వాళ్ళు ఎక్కడ దొంగలని చెప్పలేదు, నేను చెప్పను కూడా ఎప్పుడు. కోటి విద్యలు కూటి కోసమే శంకర. 12 అయింది ఇప్పుడు, ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే నేను తినక తప్పదు. కాబట్టి ఏంటంటే ఈ విషయాలను తప్పు పట్ట, అప్పాజీని అయితే నేను తప్పు పట్టట్లేదు. అప్పాజీ విషయంలో నేను ఒకటి మాత్రం ఏం తప్పు పడతా అంటే, ఈ కొట్టడాలు కోపాలు చూపిస్తే మాత్రం ఈ విషయం మేము అసలు ఒప్పుకోలేము. ధర్మమైన విషయాలు చేయను, భక్తులతో ఈ రోజు కాకపోతే రేపు మాట్లాడతా అని చెప్పును. అంతేగాని కటాపట కొట్టేసేసి నువ్వు ఏది పడితే అది అనేసేసేసి ఇదే నా ధర్మం, నేనే దేవుణ్ణి అని అనుకుంటే, దేవుణ్ణి మనోళ్ళు నీవేందయ్యా అని అంటారు. అలాంటిది మనిషిని ఎలా. అప్పాజీ విషయంలో ఏంటంటే నాకు తెలిసి ఇంకొక 5-10 రోజుల్లో ఆయన రుజువు కాబోతున్నాడు. ఆయన రుజువు కావాలి. కొన్ని డిస్కషన్స్ లాంగ్లో పోయినాయి, అది రుజువు అయింది అనుకోండి ధర్మం వైపు నిలబడిపోవాలి. రుజువు కాలేదనుకోండి అప్పుడు ధర్మం వైపే నిల్చోవాలి. మొత్తానికి రియలైజేషనా రెక్టిఫికేషనా? రియలైజేషన్ అయితేనేమో మళ్ళీ పునరుద్ధరణ, లేదు రెక్టిఫికేషన్ వచ్చిందని అంటే అక్కడ నుంచి పై స్టెప్. అప్పాజీ అబద్ధం అని చెప్పేసి భక్తుల ద్వారా చెప్పించండి మిత్ర. ఇప్పుడు నేను వచ్చి అప్పాజీ అబద్ధం అని నేను ఎలా చెప్తా? నేను ఒక సాధువునే, ఒక సాధువు ఇంకో సాధువుని ఏం చెప్తున్నాడు తెలుసా ఛానల్ మొత్తంలో? అంటే అప్పాజీ సాధువు అంటారా? ఇప్పుడు ఆయన సాధువునే చెప్పుకుంటున్నాడు. ఆయన ఒక దేవుడు, ఇంకా నయమైన సాధువు అనుకోవట్లేదు, ఆయన దేవుడు అంటారు. అది వచ్చిన సమస్య. సాధువు అంటేనే బాగుండేదేమో స్వామి, దేవుడు అంటారు కదా. ఓయమ్మ దేవుడు అంటారు ఆయనని. ఇప్పుడు ఆ దేవుడిని నిజంగా మీరు ఏం చేస్తారనేది చూడాలి. సాధువు అని కాదు, ఈ సాధువు అని వచ్చింది, ఆయన దేవుడు అనేస్తారు కదా. ఆ దేవుడు అనేదాన్ని ప్రజలందరూ నిర్ణయించుకున్నది, ప్రజల ద్వారా పోవాల్సిన అవసరం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిత్ర, మనకంటే ఎక్కువ కర్ణాటకలో భక్తి చాలా ఉంటుంది. మన దగ్గర విషయం వేరు, కానీ మన దగ్గర 10,000 ఇచ్చేస్తే అవతల వ్యక్తి యొక్క గొంతులో చేతి పెట్టి మరీ తీసుకుంటారు. అక్కడ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు భక్తితో మేము ఏమైనా చేసేస్తాం స్వామికి అని అంటారు. ఆ వర్షన్ వేరు, ఇక్కడ వేరు కదా. మీరు అన్నట్టుగా అప్పాజీని ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సిన అవసరాలు వచ్చినాయి, చాలామంది అంటున్నారు ఈ మధ్య. నాకు తెలిసి మాత్రం ఏంటంటే వాస్తవికంగా అప్పాజీ వాస్తవం కాదు, ఇదైతే ధర్మం. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆయన గారు కొంచెం ఆచితూచి అడిగేయాలి. కోపంతో ఉన్న వాళ్ళు సాధువులు ఎలా అవుతారు మిత్ర? కరెక్ట్. ధర్మం. ఇప్పుడు దేవుడు అంటున్నారు, కొట్టేస్తుంటే పాపం ఒక చిన్న అమ్మాయి ఉంది, ఆమెకు దెబ్బ తగిలింది, మొహం ఎట్లా పెట్టిందంటే నిస్సహాయత స్థితిలో పెట్టింది. అవసరానికి వచ్చాము, కొడతాడో తిడతాడో బాగుపడతాము అని అలా కొట్టడం అనేది వచ్చిందని అంటే, తండ్రి కన్న తండ్రి కొట్టడానికి ఆలోచిస్తాడు. అది ఎవరు నువ్వు, నీకు ఏం హక్కు ఉందని? నువ్వు దేవుడు అయితే ఎవరికి దేవుడు? ధర్మానికి దేవుడవా, నా శరీరానికి దేవుడవా? అంతేగా. అలా కొట్టిన నీవు వాస్తవం అని నేను అనుకోను, ముమ్మాటికి నువ్వు అవాస్తవం. నువ్వు అవాస్తవం అని చెప్పేసి త్వరలో రుజువు అయితే అప్పుడు ఉండదు అసలు. అప్పుడైనా అప్పుడు మీరు అన్న బెత్తాలు, ఆ బత్యాలు, ఖతర్నాకులు అన్ని వెళ్తాయి. ఇక కరెక్ట్ స్వామి. చాలా ఏంటంటే స్వామి, అదే విధంగా కుంభమేళలో కూడా సాధువులైన వాళ్ళు కూడా చాలా వరకు జనాల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంగతులు ఉన్నాయి కదా. ఇప్పుడు సాధువులు ఏం చేస్తున్నారు? కొట్టడాలు. సాధు ఒక విషయం, చేతు పైకి పెట్టున్నాడు ఒక సాధువు ఇలా. అవును. నిన్ను ఆ చేతిలో ఏమున్నది ఎవడు చూడమన్నాడు? ఈ చేతిలో చూస్తుంటే ఈ చేతులు గుద్దిండు ఒకటి, ధర్మమే కదా. అదే కదా విషయం. కర్ర పట్టుకుని ఎమడపడి కొట్టడం, ఆడవాళ్ళ మీదకి ఆయన ఈ పగిలింది. ఆయన నేను ఆయన సాధువు గీదు అని కాదు, ఆయన ఈ పగిలింది. తర్వాత ఆయన మంచిగా వేసుకుర్రు, మంచిగా చికెన్ పకోడా మటన్ పకోడా చేసిరాడు. అదే విషయం. అలా ఎలా కొడతాడు స్వామి అయినా? అదే ఎవరైనా అసలు సాధువు అని అంటే నీకు అక్కడ ఒక స్థలం ఉంది, అక్కడ ఒక పీఠం ఉంది, ఒక పటం ఉంది, అఘోరాలు అఖాడాలు ఉన్నాయి, నువ్వు అడ కూర్చో. నార్మల్ గా పోయేవాడిని కొడుతున్నావు అంటే ఒళ్ళు తిమ్మిరా, అంత ఒళ్ళు బల్పా. నాకు దొరికినట్టుండే త్రిశూలం పెట్టి లేపెట్టాను పైకి. నాకు అట్లా తప్పది, నేను అదే ఒప్పుకొని. నేను ఎందుకు కొడతారు స్వామి? ఎవడు ఏం హక్కు? సాధువుల్ని వాళ్ళని ఇళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి, స్వామి నమస్కారం అనాలి. ఈయన గారు ఏంటంటే ఇక ఈయన మొత్తం కుంభమేళకు అధిపతి అయిపోయాడు. ఆయన కొట్టడం ఏంది స్వామి? ఒకటి చాలా అరగంట చేశాడు అనుకోండి, అది వేరు విషయం. ఒక్కడి విషయం ధర్మమైన చెప్తాం. పొట్టోని పొడుగోడు కొడతాడు కానీ పొడుగోని పోషమ్మ కొట్టేది ఎవరు చూడరు. పోషమ్మ కొడితే మళ్ళీ మామూలుగా కొట్టదు, మంచి 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 కదిలిపోతారు. దేవుడు అదే దేత్తడి పోషమ్మ గుడి అని ఊరికే రాలేదు, మరి పోషమ్మ గుడి అని వచ్చింది. ముత్యాలమ్మ గుడి పెద్దమ్మ గుడి అని రాదు, ఎందుకంటే పోషమ్మ తల్లి మంచిగా వాయిస్తుంది. ఊర పోషమ్మ అంటారు. మళ్ళీ మాకు ఇష్టమైన దేవత పోషమ్మ తల్లి. నమశివాయ. థ్యాంక్ యూ సో మచ్ రుద్రేశ్వర స్వామి. అండ్ నెక్స్ట్ టైం మనం ఇంకొక మంచి ఇంటర్వ్యూ, మంచి విషయాలు చేసి చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.